సుచీర్ బాలాజీ ఈ నేమ్ ఒకప్పుడు సిలికాన్ వ్యాలీలో పెద్ద హైప్ అయింది. సూసైడ్ చేసుకున్నాడని న్యూస్ లో హల్చల్ అయింది. 26-year-old Suchir Balaji, a former researcher at OpenAI, was found dead in his US apartment on November 26 last year. కట్ చేస్తే ఆయన చాట్ జీపీటీ లో ఒక ది ఎంప్లాయ్. Ex-OpenAI employee Suchir Balaji. చాట్ జీపీటీ ప్రపంచంలో ఉన్న అందరి డేటా వాడేసుకొని తయారైంది. సో ఇట్లా కాపీరైట్ ని లేకుండా మొత్తాన్ని కలిపేసి వాడేశాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సడన్ గా ఒక రోజు గన్ షాట్ తో అతను వాళ్ళ అపార్ట్మెంట్ లో చచ్చిపోబడున్నాడు. It's a cold-blooded murder. ది కేబుల్ అనే ఒక ఆర్టికల్లో మెటావర్స్ గురించి వాడు మాట్లాడుతూ, ఇంతవరకు గేమింగ్ కి మాత్రమే పరిమితమైన ఈ మెటావర్స్ సూన్ సోషల్ లైఫ్ లో కూడా వస్తుంది. సో బీ ప్రిపేర్ ఫర్ దట్ అనే ఒక స్టేట్మెంట్ వదిలినాడు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, బ్రెయిన్ నుంచి డైరెక్ట్ గా కంప్యూటర్. ఆ తర్వాత నేను నా బ్రెయిన్ నుంచి కంప్యూటర్ చేస్తుంటే అటుపక్క వాడి కంప్యూటర్ నుంచి వాడి బ్రెయిన్ వెళ్ళిపోతుంది. రీసెంట్లీ క్యానో రిలీజ్ చేసిన Introducing Canva Code. దానివల్ల ఎంతో మంది ప్రోగ్రామర్స్ కి లైఫ్ లేకుండా పోతుంది. 26 లో కూడా ఏఐ వల్ల ఎవరు జాబ్ పోదు, ఏఐ వాడి వల్ల ఏఐ వాడినోడి జాబ్ పోదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ CEO మాట అన్నాడు, ఏఐ రేస్ లో ఇండియా అసలు లేదు. చాలా మందికి చాట్ జీపీటీ వచ్చాక సడన్ గా ఏఐ గురించి తెలుస్తుంది, కానీ మనకు తెలియకుండా మనందరూ ఏఐ ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఇండియా జీపీయూని ప్రొడ్యూస్ చేస్తుందా? ఐ డోంట్ థింక్ సో రైట్ నఫ్. చైనాలో వాడు ముందుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే, చేయాలని గవర్నమెంట్ ఫిక్స్ అయితే కొన్ని వేల మందిని ట్రైన్ చేసి పంప్ చేసి కింద నుంచి పైకి తీసుకెళ్తారు. అన్ఫార్చునేట్లీ ఇండియాలో అది ప్రైవేట్ సెక్టర్. ఇలాంటి అలాంటి చేతులు కాల్చుకొని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని డబ్బులు వేస్ట్ చేసుకొని ఇన్వెస్టర్ కోసం ఎత్తుక్కొని వాడు డబ్బులు పెట్టక, ఇది ఇండియాలో ఉన్న ప్రాబ్లం. అది చైనాలో ఉన్న అడ్వాంటేజ్. హాయ్ అన్న. హాయ్ శివ. అసలు జనరల్గా ఎప్పుడైనా హోస్ట్ గెస్ట్తో కూర్చుంటాడు, నేనేంటో హోస్ట్తోనే కూర్చుంటున్నా. అయితే ఈ పాడ్కాస్ట్ ఎట్లా వస్తుందో అని ఫస్ట్ నాకు ఒక టైం లైన్ ఉండే అన్న. బట్ ఈ పాడ్కాస్ట్కి ముందు మీతో మాట్లాడినప్పుడు కొంచెం టైం ముందు మాట్లాడినప్పుడు అంత ఎగిరిపోయింది. ఇంకా ఇది న్యాచురల్గానే వస్తుంది అన్న. అలా ఉంటేనే మన ఆడియన్స్ నచ్చుద్ది. ఓకే, మనం ఎక్కువ ప్లాన్ చేస్తే వాళ్ళకి అస్సలు నచ్చదు. ఏఐ గురించి మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరికి ఈరోజు ఏదైనా తీసుకుంటే, ఇంతకుముందు అయితే అరే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినావు అంటే నువ్వు మామూలుగా తోపు అవుతావురా, నీ లైఫ్ సెట్ అయిపోతుంది అనే థాట్ ప్రాసెస్తో అందరూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే, సిఎస్సి తీసుకో, అందులో కరెక్ట్గా నువ్వు ఏఐని చదువు, ఏఐని పర్ఫెక్ట్ కోర్స్గా తీసుకో, నీ లైఫ్ సెట్ అయిపోతుంది. నువ్వు మిషన్ లెర్నింగ్ నేర్చుకున్నావా, నీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అంటే, సడన్గా ఇలా చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి? ఈ రోజు ఎవరైనా అడిగితే ఏఐ సిఎస్సి అని చెప్పను నేను. వెళ్ళి ఈసీఈ ఆర్ మెకానికల్ ఆర్ బయో అవి తీసుకోమని చెప్తాను. ఏం మారింది లాస్ట్ 5 years నుంచి వాళ్ళకి? ఏఐ 3 రకాలుగా పనిచేస్తాయి. నెంబర్ 1, నీకు ఆల్రెడీ తెలిసిన దాన్ని నువ్వు ఆల్రెడీ చేసేదాన్నే ఇంకా బెటర్గా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు. ఇది పార్ట్ 1 ఆఫ్ ఏఐ. దీన్ని మనం ఆగ్మెంటెడ్ యూసేజ్ అంటాం. అంటే మనం చేసుకునే పనులు కాకుండా ఇది కొంచెం ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సపోర్ట్ ఇస్తుంది మనకి. 2, ఏఐ నేను చేయగలిగింది నేను చేసుకుంటాను, నేను చేయలేనిది ఏఐతో చేయిస్తాను. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆర్టిస్ట్ని, నేను ఒక మంచి యాప్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఆర్ట్తో. ఇప్పుడు నేను మామూలుగా ఇంతమంది ఏం చేయాలి? ఏదో ప్రోగ్రామ్ని హైర్ చేసుకొని వాడికి 1 లక్ష 2 లక్షలు ఇచ్చి వాడి కింద పైన దండాలు పెట్టి పని చేయించుకోవాలి. ఇప్పుడు నా ఆర్ట్తో నేను దానికి ప్రాంప్ట్ ఇచ్చి డిజైన్ ఇస్తే అదే నాకు యాప్ తయారు చేసేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? నా పని నేను చేసుకుంటున్నా, దాంతో నాకు రాని పని చేయించుకుంటున్నా. 3, అసలు ఇవేవి కాదు. లెట్స్ సే ప్రపంచం మొత్తం అసలు ఏఐ డ్రైవ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఆ ఏఐ ఇంకా లేదు ఇక్కడ. యూఆర్ టాకింగ్ అబౌట్ వరల్డ్ మోడల్స్ అని కొత్త కాన్సెప్ట్ అట్లా వస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఫిజిక్స్, బయాలజీ, మన చుట్టూ ఉండే ఆస్పెక్ట్స్, ఒక మనిషి ఇప్పుడు ఇక్కడ కెమెరా పట్టుకోవడం, నొక్కడం, క్లిక్ చేయడం, ఇవన్నీ ఒక మనిషి చేస్తున్నాడు. ఈ పని ఏఐ చేసేస్తాయి. అక్కడ రోబోట్స్ ఎక్కువ వస్తాయి. సో ఇవి 3 రకాలుగా ఏఐ రాబోతుంది. సో ఇప్పుడు ఈ 3 రకాలు ఒకసారి చూసి ఆలోచించు. నేను ఒక ఆర్టిస్ట్ని అయితే నేను ఆర్ట్ ఇంకా బాగా చేయగలిగితే చాలు, నేను ఎక్కువ ప్రోగ్రామింగ్ నేర్చుకునే పని లేదు. నేను ఒక కుక్ని అయితే నేను కుకింగ్ బాగా చేయగలిగితే చాలు, నేను ఇంకేం నేర్చుకోక్కర్లేదు. సో ఇంతకుముందు అంటే ప్రోగ్రామర్స్కి అవకాశం ఎందుకు ఉండేది అంటే, వాళ్ళు ఎక్కువ మంది అవసరం అయ్యేవాళ్ళు, వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇక ముందు ఏఐ వచ్చాక ప్రోగ్రామర్స్కి అంత అవసరం లేదు. మామూలు ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి అంత అవసరం లేదు. మన TCSలో, ఇన్ఫోసిస్లో, యాక్సెంచర్లో చేసే ఆ 2-3 లక్షల జాబులకి అవసరం లేదు. పోతాయి, అవన్నీ పోతాయి. కానీ ఎవరికి అవసరం ఉంటుంది? మనిషి వాడి ఎక్స్పర్టీస్తో చేసే పని అయితే ఉంటుందో వాడికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది ఫిజికల్ లేబర్ చేసే వాళ్ళకి కూడా పోతాయి. బట్ వాటికి కూడా మళ్ళీ ఇంకో రీప్లేస్మెంట్ వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే, ఇవాళ ఎవరైనా జాయిన్ అయితే చదువుకోవడానికి
వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఏఐ, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ ఇవి అవసరంలా. నేను కోడింగ్ నేర్చుకోవాలంటే నేను ఏఐతో కూర్చొని ChatGPTతో 2 రోజులు ఇక్కడే కూర్చొని నేర్చుకోవచ్చు బేసిక్ కోడింగ్. బట్ నేను కోడ్ ఏం చేయాలి చెప్పాలి అంటే నాకు ఎలక్ట్రానిక్స్ గురించో, చిప్స్ గురించో, మ్యానుఫ్యాక్చరింగ్ గురించో ఆ ఎక్స్ట్రా సబ్జెక్ట్ తెలియాలి. అది తెలిసిన వాడికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. నేను ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు నాకు తెలుసు, ఏఐతో ప్రోగ్రామింగ్ కూడా రాయించుకోగలను నేను. అది ఈ రోజు గురించి మాట్లాడుతుంది. అదే 4 ఏళ్ళ తర్వాత వీడు ఇవాళ జాయిన్ అయ్యి బయటకు వచ్చే 4 ఏళ్ళు పట్టుద్ది. ఈ 4 ఏళ్ళ తర్వాత అసలు ప్రోగ్రామర్కి ఏఐ అవసరం లేదు. కానీ ఆ ఏఐని రాసేవాడికి ప్రోగ్రామింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఎంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు? అది హార్డ్ కోర్ టెక్నాలజీ, వాళ్ళకి ఎక్కువ మంది అవసరం లేదు వాళ్ళు. మనం సో ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, కొత్త కొత్త సబ్జెక్ట్స్ తెలుసుకోవటం, వాటిని ఏఐ వాడుకొని ఇంప్లిమెంట్ చేయడం, ఇది ఇప్పుడు రాబోయే ఫ్యూచర్. ఇందాక మీరు అన్నారన్న ఏంటి, ఒక ఏఐ గురించి మాట్లాడితే దీన్ని దాంట్లో కోడింగ్ నేర్పించగలుగుతానండి. రీసెంట్లీ క్యానో రిలీజ్ చేసిన ఆర్టిఫిషియల్ ఏఐ డిజైన్ చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానివల్ల ఎంతోమంది ప్రోగ్రామర్స్కి లైఫ్ లేకుండా పోతుంది. ఇవాళ మనం 2025లో మాట్లాడుకుంటున్నాం. 2025లో ఎవడి జాబ్ పోదు. 2025లో ఏఐ వల్ల ఎవడి జాబ్ పోదు. కానీ ఎవడి వల్ల పోద్ది? ఏఐ వాడే వాళ్ళ వల్ల ఈ జాబ్ పోద్ది. అంటే ఏంటి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 మనుషులు ఉన్నారు. ఒకడు అమేజింగ్ పైథాన్ ప్రోగ్రామర్, ఇంకోటి యావరేజ్ పైథాన్ ప్రోగ్రామర్. ఈ అమేజింగ్ వాడు నేను అమేజింగ్, నేను తోపు, నాకేం అవసరం నేనే రాస్తా అంటాడు. ఆ యావరేజ్ వాడు అరే నాకేం రాదు కానీ నేను ఏ వాడుకుని ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను అంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు జాబ్కి అప్లై చేసి ఒక ప్రాబ్లమ్ సెట్ మిస్తే సాల్వ్ చేయమంటే ఎవడు బాగా చేస్తాడు? ఈ రోజున సిచ్యువేషన్లో ఏఐ వాడుకునే ప్రోగ్రామర్ వాడు యావరేజ్ అయినా వాడు ఇంకా షైన్ అవుతాడు. సో 2025లో మేబీ 26లో కూడా ఏఐ వల్ల ఎవడు జాబ్ పోదు. ఏఐ వాడి వల్ల ఏఐ వాడినోడి జాబ్ పోద్ది. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ది కేబుల్ అనే ఒక ఆర్టికల్లో మెటావర్స్ గురించి వాడు మాట్లాడుతూ ఇంతవరకు గేమింగ్కి మాత్రమే పరిమితమైన ఈ మెటావర్స్ సూన్ సోషల్ లైఫ్లో కూడా వస్తుంది, సో బీ ప్రిపేర్ ఫర్ దట్ అనే ఒక స్టేట్మెంట్ వదిలినాడు. దానికి మీరు ఏమంటారు? అంటే ఈ మెటావర్స్ నిజంగా రీప్లేస్ చేస్తుందా మన సోషల్ లైఫ్స్ని కూడా? అబ్సల్యూట్లీ. ఇది ఈరోజు ఎవడో ఆర్టికల్లో రాశాడంటే కంటే కూడా నేను AR/VR మీద పనిచేసేటప్పటికే ఇది ఆల్రెడీ ఫ్యూచర్గా ప్రిడిక్ట్ చేశారు. సో సమ్ బ్యాక్గ్రౌండ్ చెప్తుంది నేను. మనకి అవతార్ సినిమా ఎప్పుడు వచ్చింది? 2003లోనో 2008లోనో ఎప్పుడో ఆ టైంలో వచ్చింది. 2003-2008 టైంలో వచ్చింది. అవతార్ సినిమాలో వాడు ఏం చూపించాడు మనకి? ఒక మనిషి ఒక డబ్బాలో జెల్ లాంటి లిక్విడ్లో పడుకొని ఉంటాడు. వాడు ఎక్కడైనా పడుకోవచ్చు ఆ డబ్బా పెట్టుకొని. ఆ పక్కన ఒక భయంకరమైన హ్యూజ్ అవతార్లు, ఆ రోబోటిక్ బయో రోబోట్స్ అంటామండి, అంటే బయోలాజికల్ రోబోట్స్ అవి. ఆ రోబోట్ని వీడి దీనిలో పడుకొని ఆ బాడీస్ని కంట్రోల్ చేస్తాడు. ఓకే, ఆ బాడీ మొత్తం వీడి ఇక్కడ ఈ డబ్బాలో పడుకొని కంట్రోల్ చేస్తుంటాడు. మన యాక్చువల్ హీరో అవతార్లో హీరోకి కాళ్ళు పనిచేయవు. సో అతను ఆ డబ్బాలో పడుకోగానే వాడికి అక్కడ కాళ్ళు చేతులు అన్నీ వచ్చేస్తాయి, హెవీ బాడీ వస్తాయి, అన్నీ చేసుకుంటాడు. ఇదే కాన్సెప్ట్ ఆల్రెడీ ఈరోజు నడుస్తుంది. రేపొద్దున ఇది పూర్తిగా రాబోతుంది. సో ఎక్కడ నడుస్తుంది? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండర్ వాటర్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్కడ? ఒక 200-300 మీటర్స్ డెప్త్లోకి వెళ్ళాలి, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి, కిలోమీటర్ డెప్త్కి వెళ్ళాలి. ఒక మామూలు డైవర్, ఒక మనిషి, టెక్నికల్ డైవర్స్ అంటారు వీళ్ళని, వీడు ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ అంటేనే చాలా ఎక్కువ. అసలు ఆ ప్రెషర్ తట్టుకోలేము మనం. దానికి కావాల్సిన డ్రెస్సులు, సూట్లు అన్నీ డిఫరెంట్ ఉంటాయి. అలాంటిది ఒక 1 కిలోమీటర్ కిందకి వెళ్ళి పనిచేయడం ఒక మనిషిని చేయలేడు. సో అప్పుడు ఏం చేయొచ్చు? నేను అక్కడ రోబోట్ పంపించి నేను ఇక్కడి నుంచి దాన్ని కంట్రోల్ చేస్తాను. ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం. వాట్ ఇఫ్ నేను ఆ చేతులు, కాళ్ళు, కళ్ళు ఏం వాడకుండా డైరెక్ట్గా నా బ్రెయిన్లో చిప్ పెట్టి, ఎలాన్ మస్క్ న్యూరల్ లింక్ లాంటిది, నేను జస్ట్ కళ్ళు మూసుకొని పడుకోనుండి నా బాడీ ఏం కదిలించకుండా అక్కడ దాన్ని నా బాడీ లాగా దాన్ని కదిలిస్తాను. దీన్ని మనం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటాం. సో ఈ రోజున ఇంటర్ఫేసెస్ ఏంటంటే మౌసు, కీబోర్డు, టచ్ ప్యాడు, ఇవి మన ఇంటర్ఫేసెస్. టెక్నాలజీతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే. దీంతో ప్రాబ్లం ఏంటి? నేనేదో ఆలోచిస్తాను ఇక్కడ, ఇది ఆలోచించింది కష్టపడి ఇప్పుడు దాన్ని టెక్స్ట్లో టైప్ చేసి దాన్ని సెండ్ కొట్టి అది వెళ్ళి ప్రాసెస్ వెనక్కి వచ్చి నాకే అనిపిస్తుంది చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాను నేను? ఇప్పుడు ChatGPT వచ్చాక దాన్ని టగటగ చెప్పడం మొదలు పెడుతున్నా, అది ట్రాన్స్క్రిప్ట్ చేసుకో అది ఇప్పుడు వాడుతుంది. వాట్ ఇఫ్ అసలు ఈ కమ్యూనికేషన్, ఈ టైం వేస్ట్ పనులను తీసేస్తే? అదేంటి ఇది కూడా టైం వేస్ట్ అంటావా అని అంటారు మన ఆడియన్స్ కొంతమంది. అరే ఉండే కొద్దీ ప్రతి మైక్రో సెకండ్ ఇంపార్టెంట్. ఆ డెల్టా, ఆ డిలే రాకుండా ఏది చేసినా
అది చాలా వాల్యూ క్రియేట్ చేస్తుంది. సో ఆ మైక్రో సెకండ్ డిలే కూడా లేకుండా నేను బ్రెయిన్లో అనుకోవటం డైరెక్ట్గా అక్కడ జరగటం, ఆ ట్రాన్స్మిషన్, దాని ఒక సెంటెన్స్ ఫామ్ చేసి దాన్ని ఎలా చెప్పాలి వాడికి, వాడు ఇబ్బంది పడకుండా, వాడేం అనుకోకుండా వాడి భాషలో, ఇన్ని గోళ్ళు ఉండవు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా కంప్యూటర్తో. ఆ తర్వాత నేను నా బ్రెయిన్ నుంచి కంప్యూటర్ చేసినట్టే అటుపక్క వాడి కంప్యూటర్ నుంచి వాడి బ్రెయిన్కి వెళ్ళిపోద్ది. సో ఫ్యూచర్ అంతా ఎలా ఉండబోతుంది అంటే, ఒక చిన్న సినిమా చూపించాలంటే నీకు ప్రతి ఒక్కడి బ్రెయిన్లో చిప్ ఉంటుంది, అది కామన్. ఎవడి చిప్ ఎంత కెపాసిటీ దాన్ని బట్టి డబ్బులు ఉంటాయి. సో ఈరోజు మనం 12GB 14GB ఐఫోన్ 16, 17 ఎట్లా అంటున్నామో అలాంటి చిప్పులు వస్తాయి. ఇదే గ్రేడ్లో అక్కడ మాడుకుంటాం. అది జరిగేటప్పుడు ఈ గ్లాసులు ఇంకీటితో పని ఉండదు, ఎందుకంటే అన్నీ అక్కడే జరుగుతుంటాయి కాబట్టి. మేబీ ఉంటే ఆ గ్లాసుల పని ఏంటంటే నీకు దూరంగా ఉన్నాయి కూడా నీకు ఐ విజన్ కెపాసిటీ పెంచడానికి, ఇలాంటి వాటికి, లేకపోతే నీకు ఇన్ఫ్రారెడ్ కెపాసిటీ, థర్మల్ కెపాసిటీ ఇవ్వడానికి వాటికి పనికి వస్తాయి. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ అన్న మొత్తం అంతా బ్రెయిన్లోనే జరిగిపోతాయి. అసలు ఇంకా ఫ్యూచర్ ఇంకొంచెం ముందుకెళ్తే వాలీ సినిమాలో చూపిస్తాడు, మనుషులు ఎవడు కదలడు, పొట్టలు వేసుకొని దాన్ని పడుకొని ఉంటారు, ఇక అన్నీ అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ది పాసిబుల్ ఫ్యూచర్. బట్ నియర్ ఫ్యూచర్లో దెర్ ఇస్ ఏ ఇంట్రెస్టింగ్ యూట్యూబ్ వీడియో, మీకు లింక్ ఇస్తాను ఇక్కడ పెట్టండి. అన్క్యానీ వ్యాలీ అని ఒక ఇంట్రెస్టింగ్ 8 minutes షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఈ ఫిల్మ్ తయారు చేసి కూడా ఒక 7-8 years అయిపోయింది. ఈ రోజుకి ఆ ఫిల్మ్ చూస్తే వావ్ ఇలా ఉండబోతున్న ఫ్యూచర్ అనుకుంటాం. దాని నుంచి 2-3 clips ఏమైనా ఇక్కడ వేద్దాం మనం, మైండ్ పోతుంది చూసే వాళ్ళకి. సో మనం జంప్ చేస్తున్నాం చాలా ఫాస్ట్గా. AR లెన్సెస్ అన్నవి, గ్లాసెస్ అనేవి 2013లో నాకు బాగా గుర్తు, గూగుల్ గ్లాస్ అని ఒకటి వచ్చింది. ఆ రోజు అది అట్టర్ ఫ్లాప్. ఎందుకు? ఆ రోజు ఇంటర్నెట్ స్పీడ్స్ అప్పుడు 3G ఉండేది, మన 4G 5G లేవు. సో ఇంటర్నెట్ స్పీడ్ సరిపోయేది కాదు. మరి నేను అడిగితే అది వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు చాలా డిలేలో ఉండేది, ల్యాగ్లో ఉండేది. 2 అలా పెట్టుకొని ఎదుటి వాళ్ళందరూ అరే ఏంటిడు నన్ను రికార్డ్ చేస్తున్నాడా, ఒక ప్రైవసీని మనం ఏదో భంగం కలిగిస్తున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. అప్పుడు జనాలకు అంత మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు అలా లేరు. సో అందుకని ఇప్పుడు అందుకుంటుంది. ఈ టెక్నాలజీ అన్నీ ఇంతకుముందు లేక కాదు, అవి సరిగ్గా పనిచేయడానికి ఎకో సిస్టమ్స్ లేక. సో 2013లో గూగుల్ గ్లాస్ తయారు చేస్తే ఈరోజు ఆల్రెడీ రేబన్ గ్లాసెస్ మన బయటకు వచ్చినాయి మెటావాడివి. రేపు పొద్దున అసలు గ్లాస్ ఉండవు. అది ఎంత స్పీడ్గా వెళ్తాం అన్నది వీ డోంట్ నో. అక్కడ ఎవడి గేమ్ వాడు ఆడుతున్నాడు. సో దట్ ఈస్ ది ఫ్యూచర్. ఇందాక మీరు జనాలు పొట్టలు వేసుకొని పడుకుంటారు అని అన్నప్పుడు నాకు ఒక స్టేట్మెంట్ గుర్తొచ్చిందన్న, ఆల్ గ్రేట్ ఇన్వెన్షన్స్ కమ్స్ ఫ్రమ్ ది లేజీ పర్సన్స్ మైండ్ అని. ఆ లేజీ మైండ్స్లో నుంచి బయటకు వస్తుందని. బట్ ఇక్కడ నాకు అర్థమైతే ఈ ఏఐతో ఎంత మనకు ఫిజిబిలిటీ ఉందో, మనం ఏ పనైనా చేయించుకునే ఎంత మనకు పాసిబిలిటీ కనబడుతుందో, ఇంతే ప్రాబ్లమాటిక్ కనబడుతుందన్న నాకు. ఎందుకని ప్రాబ్లం అనిపిస్తుంది? ఈ గ్రాక్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ChatGPT మనం ఏమన్నా సరే చాలా సున్నితంగా ఇచ్చేది ఆన్సర్స్. బట్ ఈ గ్రాక్ ఏదైతే ఉందో, ఏం రా తమ్ముడు అంటే అది ఏం రా తమ్ముడు చెప్పు, నాకేం రాదనుకున్నావా, ఈ ఆన్సర్స్ ఇచ్చింది. రీసెంట్లీ మేము టెస్ట్ చేసినామన్నా, సేమ్ అట్లనే వస్తుంది. సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ తీసుకురాబోతుంది? మైండ్ కానీ, మనిషి పొట్ట కానీ, మనిషి బాడీ కానీ, అలానే మెషిన్ కానీ, ఏదైనా మనం ఏమి లోపలికి ఇస్తే అదే బయటకు వస్తుంది. ఓకే. ప్రపంచంలో కర్మ కానీ, వాట్ యు డూ ఈజ్ వాట్ యు గెట్. సో ఏఐలో దీన్ని ఏమంటామంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటాం. కరెక్ట్. అంటే నువ్వు చెత్త దానికి ఫీడ్ చేసి ట్రైన్ చేసే మోడల్ని చెత్తే అది బయటకి వస్తుంది. ఓకే, అర్థమైందా? అండ్ వన్ ఆఫ్ ది రీజన్స్ వై గ్రాక్ అన్నది ఎందుకు ఇలా జరిగింది, గ్రాక్కే స్పెసిఫిక్గా ఎందుకు జరుగుతుంది, అలానే కొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి ఎందుకు స్పెసిఫిక్గా ఇలా ఇంకా ఇలాంటి బిహేవియర్స్ చూపిస్తున్నాయి అంటే, ఇవి ఎక్కువ మన ఆడియన్స్ వాడటం వల్ల. ఏఐ నెక్స్ట్ ఎలక్షన్స్ని ఎట్లా ఇంపాక్ట్ చేయబోతుంది? నేను ఎప్పుడు ఆలోచించలేదు స్పెసిఫిక్గా ఏం చేయొచ్చు అని, బట్ నీతో పాటు ఇప్పుడే ఆలోచిద్దాం. ఏం చేయొచ్చు ఏఐ? ఒకటి, ఎలక్షన్ అన్నప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటి, చాలా డేటా ఉంటుంది. ఓకే, సో ఆ పోల్ బూత్ లెవెల్లో ప్రతి మనిషి యొక్క డెమోగ్రఫిక్స్, వాడి ఏజ్, జెండర్, ఫ్యామిలీ ఇన్కమ్, వాడి సిచ్యువేషన్స్ ఏంటి, వాడికి జాబ్ ఉందా లేదా, హెల్త్ ఇంపాక్ట్ అవుతుందా, ఎడ్యుకేషన్ ప్రాబ్లమా, సో ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరికి ఏ క్లస్టర్లో ఏ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఓకే, అక్కడ నేను ఏం ప్రామిస్ చేయొచ్చు, ఎక్కడ నేను డివైడ్ అండ్ రూల్ చేయాలి, ఎక్కడ నేను యునైట్ చేయాలి, ఎక్కడ నేను క్యాస్ట్ని వాడాలి, ఎక్కడ నేను డబ్బులు వాడాలి, ఎక్కడ నేను రిలీజియన్ని వాడాలి, ఎక్కడ ఇండియా పాకిస్తాన్ జై అనాలి. సో ఈ టైప్లో ప్రతిదీ నీకు నీట్గా సెగ్మెంటెడ్గా ఇన్పుట్ ఇవ్వగలదు ఏఐ. నెంబర్ 1.
సో ఇది ఎనాలిసిస్ అండ్ సమ్మరైజేషన్ ఆఫ్ వాట్ టు డూ, వేర్ టు డూ, హౌ టు డూ. ఆ క్లారిటీ నీకు ఏ వాడుకోవచ్చు. 2, ఒకప్పుడు ఇవన్నీ చేసి డైనమిక్గా అది పనిచేస్తుందా టెస్ట్ చేయాలి అంటే నేను ఇది తయారు చేయాలి, దానికి కాంటెంట్ చేయాలి, పోస్టర్లు వేయాలి, బయటికి వెళ్ళాలి, మళ్ళీ ఫీడ్బ్యాక్ రావాలి, మళ్ళీ నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఒక పెద్ద 1 month 2 months సైకిల్గా ఉండేది. ఇప్పుడు నేను ఇదంతా టెస్ట్ చేసి వదలడానికి ఒక యూట్యూబ్ వీడియోనో ఒక ట్వీట్తోనో టక్మన్ టెస్ట్ చేస్తాను, మళ్ళీ వెంటనే ఫీడ్ వస్తుంది, జనాలు లైక్ కొడుతున్నారా, ఏం చేస్తున్నారా, మళ్ళీ మారుస్తాం. ఈ ఐటరేషన్స్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు మనం ఏ వాడుకొని. 3, ఇంతకుముందు సరే నేను ఎంత బ్రెయిన్ ఉన్నాడు అక్కడ పెట్టినా వాడు ఉన్న ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక కాంటెంట్, ఒక గ్రాఫిక్, ఒక విజువలైజేషన్, ఒక వీడియో తయారు చేసేవాడు, వీళ్ళందరూ కూడా అవసరం. వాళ్ళు కాంటెంట్ తయారు చేయాలి. ఇప్పుడు ఏతో ఎంత తయారు చేసే పని కూడా లేదు. అసలు తయారు చేయడం ఎందుకు? ఫేకే క్రియేట్ చేస్తే ఆ ఫేక్ ఎలా ఉంటుందంటే అది ఏది నిజం ఏది అబద్ధం కానంత న్యాచురల్గా ఫేక్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అది విజువల్స్ అవ్వచ్చు, కాన్సెప్ట్ అవ్వచ్చు, అరే వీడే చెప్పుండొచ్చు అనే విధంగా చెప్పుండొచ్చు. నేను యాక్చువల్లీ మేము పాడ్కాస్ట్ చేస్తాను, దాంట్లో మనం స్పీచ్ రికగ్నిషన్ అండ్ స్పీచ్ ఐడెంటిఫికేషన్ మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక మనిషి అరే 40 కోట్లు లంచం ఇచ్చేవాడు అన్నది ఎలా క్రియేట్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. అరే ఎలా ఉన్నావు అని ఎక్కడ మాట్లాడతాడు, బయటకెళ్ళి 40 రూపాయలు అమ్మా, అరే ఒక 4 కోట్లు తీసురా. ఈ మూడింటిని సింక్ చేసి నేను అరే 40 కోట్లు ఎవరా లంచం, పెద్ద పని కాదు అది. ఇప్పుడు ఎందుకు నేను నా వాయిస్తో నా బాట్ తయారు చేసుకుని నేను నా కాంటెంట్ తయారు చేయడం మొదలుపెట్టాను ఆల్రెడీ. సో ఇలా దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ హౌ ఎ పర్సన్ కెన్ యూజ్ ఇట్. సో ఇక్కడ ఎలా మారుద్ది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. అది ఆలోచించే వాడి గొప్పదనం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాడు ఎంత వరస్ట్గా ఆలోచిస్తే అంత వరస్ట్గా తయారవుతుంది. ఇందాక మీరు కస్టమైజ్ చేసుకున్నాను మీ బాట్ని మీరే అన్నారు కాబట్టి, ఇందాక నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక 1/2 hour 40 minutes బిఫోర్ నేను ఒకరికి కాల్ చేసిన ఈ ఫీల్డ్లో ఉన్న పర్సన్కి. ఇంజనీర్ కాల్ చేస్తే ఆయన అన్నాడు అనమాట, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ChatGPT కానీ ఏఐ మోడల్ అయినా సరే వాడు ఎవడో ట్రైన్ చేసి పంపించింది కాదు, నువ్వు ట్రైన్ చేసుకోగలవు. నీకు ఎలాంటి ఆన్సర్ కావాలో దానికి చెప్పగలవు. దాన్ని నువ్వు ఎట్లా ట్రైన్ చేస్తే నీకు అట్లనే ఆన్సర్ ఇస్తుంది అని చెప్పినప్పుడు నేను నిజంగా షాక్ అయినా. అట్లాంటప్పుడు నేను చాలామంది రీప్లేస్ చేయగలుగుతా కదన్న. ఒక కాంటెంట్ క్రియేటర్ ఉన్నాడు, ఒక కాంటెంట్ రైటర్ ఉన్నారు, ఆ రైటర్ ఎట్లా రాస్తాడో వాడి స్టైల్ నేను చెప్పగలుగుతా, లేదా నా స్టైల్ ఏం కావాలో నేను దాన్ని చెప్పగలుగుతా. సో నాకు ఏది కావాలో ఆన్ టేబుల్ పైన వస్తుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పోవట్లేదా? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను దీన్ని ఇంకోలా చూస్తా. నువ్వేమంటున్నావు, నాకు వాడితో పని లేకుండా అది ఏతో చేయించుకుంటా అంటున్నావు. నేనేమంటున్నా, నేను ఏంటి నాలా చేసేట్టు చేస్తాను అంటున్నా. ఏంటి తేడా? అక్కడ నువ్వు అన్నది ఏంటంటే నాకు అసలు ఆ మనిషి అవసరం లేదు, ఇది కావాలంట. నేనేం చేస్తాను, నాకు జిగ్నేషే కావాలి, జిగ్నేష్ ఫేస్ కట్సే కావాలి, జిగ్నేష్ వాయిస్ మాడ్యులేషనే కావాలి, జిగ్నేష్ అడిగే క్వశ్చనింగ్ స్టైలే కావాలి. ఈ పారామీటర్స్ అన్ని జిగ్నేష్ దగ్గర తీసుకొని ఒక బాట్ తయారు చేసి దాంతో ఫేక్ పాడ్కాస్ట్లు తయారు చేస్తాను నేను. ఓకే, ఇంతకుముందు నేను ఒకటే చేసేవాడిని వారానికి, అది చేయాలంటే తర్వాత వచ్చేది నాకు. ఇప్పుడు గంటకు వదులుతాను నేను. ఇది గుడ్డా బ్యాడా? గుడ్డే. మనకి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు పోరు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ వాడుకుంటాం మనం. సో నువ్వు అమితాబ్ బచ్చనవా? ఇక్కడ నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది. ఓకే, నువ్వు నీ విషయంలో నువ్వు అమితాబ్ బచ్చన్ అయితే నువ్వు ఎక్కడికి బావు, నీకు డబ్బులు ఇచ్చి మరి నేను వాడుకుంటారు. మొన్న ఎప్పుడో వచ్చింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయాక వాళ్ళ అబ్బాయిని వాయిస్ వాడుకుంటామంటే ఇవ్వలేదు. బట్ అలా డిమాండ్ వస్తుంది, చనిపోయాక డబ్బులు సంపాదించి పెట్టచ్చు నువ్వు. ఓకే, నీ వాయిస్తో. అర్థమైంది. సో నువ్వు నీ ఫీల్డ్ నువ్వు తోపైతే ఓకే, ఏఐ ఇంకా దాని వాల్యూ ఎన్హాన్స్ చేస్తుంది. నువ్వు ఎవరూ కాదు, అప్పుడు నీతో నాకేం పని, అది ఏఐ చేస్తుంది. సో అందుకని ఏదో ఒక దానిలో నువ్వు తోపవ్వు. అది బల్బు ఫిట్ చేయడంలో అవ్వు, లేదంటే కాంటెంట్ క్రియేషన్ చేయడంలో అవ్వు, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక స్కిల్ డీప్గా వెళ్ళాలి మనం. పైన ఊరికే ఏది నేర్చుకున్నారు కాదంటే ఉపయోగం లేదు వాళ్ళు. ఇందాక మీరు ఏఐని ట్రైన్ చేసుకున్నాను అన్నారు, అండ్ నేను ఆ బాట్ని పర్ఫెక్ట్గా నాకు ఎలా కావాలో అలా ట్యూన్ చేసుకున్నాను అన్నారు. అసలు ఏఐ ఎట్లా స్టార్ట్ అవుతుంది, దాన్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్, అంటే మేబీ ఒక హార్డ్వేర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, లేదంటే దాని వెనకాల బియాండ్ స్టోరీ ఎట్లుంటుందన్నా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలామందికి ChatGPT వచ్చాక సడన్గా ఏఐ గురించి తెలుస్తుంది, కానీ మనకు తెలియకుండా మనందరూ ఏఐ ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఓకే, ఎప్పటి నుంచి వాడుతున్నాం అంటే గూగుల్లో నీకు వచ్చే రైట్ రోడ్ ఏంటి దగ్గర నుంచి, గూగుల్ ఫొటోస్లో నీ ఫొటోస్ నీకు ఆటోమేటిక్గా సెగ్రిగేట్ చేయడం దగ్గర దాకా, మీ ఫోన్ అన్లాక్ చేయడం దగ్గర నుంచి, ఫేస్ అన్లాక్ నుంచి, ఇట్లా రకరకాల చోట్ల ఆల్రెడీ మనం ఏఐ వాడుతున్నాం. ఓకే, కానీ ఎందుకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన నెట్ఫ్లిక్స్ ప్రైమ్ ఓపెన్ చేస్తే అక్కడ నెక్స్ట్ నీకు ఏ వీడియో రికమెండెడ్ వీడియోస్, యువర్ టాప్ రికమెండెడ్ ఇవన్నీ రావడం కూడా ఏఐ నుంచే వస్తుంది.
సో ఏఐ రకరకాల ఏఐ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఏఐ ఎట్లా తయారు చేస్తారు, అవి ఎన్ని రకాలు ఉంటాయి, ఏది ఎందుకు వాడతారు, ఈ మూడు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏఐ యాక్చువల్లీ అసలు ఈ కాన్సెప్ట్ ఎలా ఉండొచ్చు అన్న ఫస్ట్ థాట్ వచ్చింది యాలన్ ట్యూరింగ్కి 1950. ట్యూరింగ్ అవార్డ్ అని ఇవన్నీ ఉంటాయి అతని పేరు మీద. సో ఇన్ఫ్యాక్ట్ World War IIలో ఎనిగ్మా మెషిన్ ఇదంతా చేసిన ఆయన అనమాట. సో ఈయన యాలన్ ట్యూరింగ్ ఏం చేశాడంటే ట్యూరింగ్ టెస్ట్ అనే కాన్సెప్ట్ తయారు చేశాడు. ట్యూరింగ్ టెస్ట్ అంటే ఏదో ఒక రోజు ఒక మనిషి చేసే పనులన్నీ ఒక కంప్యూటర్ చేయగలదు అని వాళ్ళకి 1950లోనే ఒక థాట్ వచ్చింది. ఓకే. వచ్చి ఆ రోజున ఇది నిజంగా మనిషి లెవెల్ కేపబిలిటీ అచీవ్ చేసింది అని ఎలా జడ్జ్ చేయొచ్చు అనేదానికి ఆ రోజున ఒక టెస్ట్ తయారు చేశాడు. ఆ టెస్ట్ ఏంటంటే ముగ్గురు ఉంటారు ఈ టెస్ట్లో. ఒకటి ఒక నిజం మనిషి, ఒకటి మెషిన్, మూడోది ఒక జడ్జ్, అది హ్యూమన్ జడ్జ్, మనిషి జడ్జే ఉంటాడు. సో ఈ మనిషి జడ్జ్ కళ్ళు మూసుకొని ఒక స్క్రీన్ పెట్టి ఈ స్క్రీన్ మీద టైప్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇతను క్వశ్చన్ అడుగుతాడు, ఇటు నుంచి ఒక మనిషి ఆన్సర్ ఇస్తాడు, అటు నుంచి ఒక ఏఐ మెషిన్ ఆన్సర్ ఇస్తుంది. ఓకే. ఈ మనిషి గనక ఆ మెషిన్ని గుర్తుపట్టలేకుండా ఆ రెస్పాన్స్లు ఇస్తే అప్పుడు ఏఐ హ్యాస్ రీచ్డ్ ద రియల్ హ్యూమన్ లెవెల్ అని నేను ఒక టెస్ట్ డిజైన్ చేశాడు. ఈ ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా ఉండొచ్చు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నా మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల ఇంక దేని వల్ల నువ్వు కొన్ని రకమైన టోన్స్, కొన్ని రకమైన వర్డ్స్ వాడతావు. అదే నేను డైరెక్ట్గా ఏఐకి వెళ్ళి అదే క్వశ్చన్ అడిగితే అది డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. సో ఇక్కడ ఏం తెలుస్తుంది, చిన్న ఎమోషనల్ ఆస్పెక్ట్ మిస్సింగ్ ఉంటుంది. సరే నేను నీతో ఏంద్రాబాయ్ ఏం సంగతి ఎట్లున్నావు అంట, నువ్వు డైరెక్ట్గా సబ్జెక్ట్కి రావు, కాదన్నా ఏముంది నడుస్తూ ఉంది ప్రపంచం అంతా అట్లా ఉంది ఇట్లా సోదేస్తాం మనం ఇద్దరు కూర్చొని. దీన్ని షార్ట్ టాక్ అంటాం. షార్ట్ టాక్ అంటే ఇప్పుడు క్యాజువల్గా బాతకాని అంటాం కదా అట్లా. సో ఈ బాతకాని వేసే కేపబిలిటీ ఏఐకి ఉంటుందా, ఈరోజు ఉంది, ఆ రోజు వాళ్ళకి ఉంటుందని తెలియదు. సో అది కూడా ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్న టెస్ట్లో. సో ఈ టెస్ట్లు ఇవన్నీ మీట్ అయితే ఆ రోజు మనం ఏఐ తయారైంది అని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే. అలా ఫస్ట్ ఆయన టెస్ట్ తయారు చేశాడు. ఓకే. తర్వాత 56లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ అయింది, డార్ట్మౌత్ కాన్ఫరెన్స్ అంటారు. ఆ కాన్ఫరెన్స్లో మెకర్తీ, మన కంప్యూటర్స్ బాప్ ఆఫ్ కంప్యూటర్స్ వీళ్ళంతా, మిన్స్కీ వీళ్ళందరూ కూర్చొని వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అని చెప్పేసి గట్టిగా డిస్కషన్లు పెట్టారు. హెవీ ఫండ్స్ రైజ్ చేశారు. 70s వచ్చే టైంకి రూల్ బేస్డ్ ఏఐ వచ్చింది. అంటే ఇదైతే అది చెయ్యి, అలా అయితే ఇలా ఉంటుంది, ఇలా రూల్ బేస్డ్, ఇఫ్ దెన్, ఇలా రూల్ బేస్డ్ ఏఐ అంటాం. ఎగ్జాంపుల్, నాకు ఒక 2 చెవులు, ఒక ముక్కు, 4 విస్కర్స్, ఒక తోక ఉంటే ఇది పిల్లి. ఓకే. అక్కడ పిల్లికి అది పిల్ల కాదు, నాకు అనవసరం, దేనికన్నా 2 చెవులు ఉన్నా, దేనికన్నా తోకున్నా, దేనికన్నా ఇది ఉన్నా అది పిల్లే అని అనుకుంటుంది అది, ఎందుకంటే ఇది రూల్స్. సో రూల్ ఇచ్చేటప్పుడు చాలా కాంప్లికేటెడ్. ఇదే క్యారెక్టరిస్టిక్స్తో పిల్లి ఉంటుంది, పులి ఉంటుంది. సో ఏది పిల్లి ఏది పులి, ఇప్పుడు ఇంకో కొత్త లేయర్ వేయాలి నువ్వు. ఓకే, పెద్దగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, సైజ్ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక లేయర్ వెళ్తాం. సో ఇది ఇప్పుడు ఏనుగు కాదా, మరి పెద్దగా అంటే ఈ పులి ఏనుగు 2 అట్లా ఉంటాయిగా. సో అలా రకరకాల కాంప్లెక్సిటీలు పెడతాయి, రూల్స్ పెట్టుకుంటూ పోతూ ఉంటాయి మనం. సో అయితే రూల్ బేస్డ్ పనిచేసింది, కానీ దీని మీద మనం ప్రపంచాన్ని ఆటోమేటిక్గా చేయలేమని అర్థమైంది వాళ్ళకి. అప్పుడు వచ్చిన కాన్సెప్టే మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తాం ఆడుకుందాం. బ్రీఫ్గా చెప్పాలంటే, ఇప్పుడు చిన్న పిల్లోడు అప్పుడే పుట్టి స్లోగా పెరుగుతున్నాడు. వాడికి నేను ఏది పిల్లి అని ఎలా నేర్పిస్తాను? వాడు కూర్చోబెట్టి అరే దీనికి తోకుంది కాబట్టి ఇది పిల్లిరా, అరే ఇది పొట్టుకుంది కాబట్టి ఇది నక్కరా, అట్లా చెప్పం కదా. వాడి చూపించిన ప్రతిసారి చూపిస్తాం, వాడు ఫిగర్అవుట్ చేసుకుంటాడు మైండ్లో, ఇలా ఈ విజువల్గా ఇలా ఉంటే ఇది పిల్లి అని 100 సార్లు చూపిస్తే 101సారి వాడు చెప్పేస్తాడు ఇది పిల్లి అని. ఓకే. సో అదే బిహేవియర్ ఏఐకి కూడా నేర్పిస్తే ఎట్లుంటుంది, అలా వచ్చింది మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్లో ఏంటంటే 2 రకాల మెషిన్ లెర్నింగ్స్ ఉంటాయి. సో సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, యాక్చువల్లీ 3 రకంగా ఉంటుంది, రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్ అని చెప్పి. సో ఇవేంటి మాట్లాడుకుందాం. సో సూపర్వైజ్డ్ అంటే ఏంటంటే, నేను చిన్నపిల్లడికి చెప్పినట్టే ఇది పిల్లి ఇది కుక్క అంటే వాడు ఓకే ఇది పిల్లి ఇది కుక్క అంటాడు. సో ఇక్కడ ఎవడు నేర్పిస్తున్నాడు వాడికి. సో నేర్పించేదాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. సో ఒక మనిషి ఇవన్నీ పిల్లి బొమ్మలు, ఇవన్నీ కుక్క బొమ్మలు అంటే ఏ నేర్చుకుంటుంది. 2, లెట్సే ఈ బుడ్డోడు రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఎవరైనా కొట్టుకుండగా సడన్గా పోలీసులు వచ్చారు, కర్ర పట్టుకుని పిచ్చగొట్టుడు కొట్టి వాళ్ళని జీబెక్కించి తీసుకెళ్ళిపోయారు. ఇది వాడు చూశాడు. వాడికి ఇప్పుడు ఎవరు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పట్లా. వాడి మైండ్లో ఏం పడుతుంది, ఓహో నేను ఇలా వెళ్తే ఇలా పిచ్చి పని చేస్తే, అది ఈ పని చేస్తే
నన్ను ఇలా కొడతారు, తర్వాత తీసుకెళ్ళిపోతారు. ఓహో అలా వెళ్తే ఏమవుద్ది, అప్పుడు మా నాన్న వచ్చి నన్ను కొడతాడు మళ్ళీ. సో ఇవన్నీ వాడే రీజన్ చేసుకుంటూ వాడే ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఉన్నాడు. అది ఆ బుడ్డోడు. ఇంకో బుడ్డోడు ఏమనుకుంటాడు, అరే అలా కొట్టి వాడిని పోలీసులు ఎక్కిస్తే వాడు అసలు హీరోలా ఫీల్ అయ్యి నేను కూడా రిపీల్ అవ్వాలని వాడు ఫీల్ అవుతాడు. సో ఎవడు ఎలా నేర్చుకుంటాడని ఎవడు తెలియదు. ఎవడి మైండ్లో వాడికి ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఉంటాడు. ఇదే కాన్సెప్ట్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అన్సూపర్వైజ్డ్లో ఇంకా డీప్కి వెళ్తే డీప్ లెర్నింగ్ అని వస్తుంది. సో దానికి ఎవడు ఏది రైట్ ఏది రాంగ్ ఏది ఏంటని చెప్పరు, మొత్తం డేటా దాని మొహం పడేస్తారు. అదే ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఉంటుంది. అది రైట్ చేయొచ్చు రాంగ్ చేయొచ్చు, ఎవరికి తెలియదు. డేటా అనాలిసిస్ అంటే ఒక మనిషి అనలైజ్ చేస్తాడు, ఇక్కడ ఒక కంప్యూటర్ ఫిగర్ అవుట్ చేసుకుంటుంది. సో ఇది మెషిన్ లెర్నింగ్ త్రూ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో దీనికి వీటన్నిటికీ ఏంటంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ న్యూరల్ నెట్వర్క్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. 80s, 90s ఏం చేశారంటే, మనం కంప్యూటర్కి ఇలా లీనియర్గా లాజిక్ రూల్ ఇస్తే కాదు, మనం ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు అలానే కంప్యూటర్ ఆలోచిస్తే బాగుంటుంది కదా. సో మనిషికి ఎలా ఆలోచిస్తాడు, న్యూరాన్స్ ఉంటాయి, ఈ న్యూరాన్ ఇంకో న్యూరాన్తో పాత్వే కనెక్ట్ అవుద్ది, న్యూరల్ పాత్వేస్ అంటాం. ఇది కొట్టినప్పుడు అది ఫైర్ అవుద్ది, అది జరిగినప్పుడు ఇది ఫైర్ అవుద్ది. ఎమోషన్ ఎక్కువ వస్తే వాడు ఇలా డెసిషన్ తీసుకుంటాడు, లాజిక్ ఎక్కువ వస్తే ఇలా డెసిషన్ తీసుకుంటాడు. ఇవన్నీ స్టడీ చేసి బ్రెయిన్ని, కాగ్నిటివ్ సైన్సెస్ అంటాం, బ్రెయిన్ని స్టడీ చేసి ఇలానే నేను ప్రోగ్రామ్ రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పి న్యూరల్ నెట్వర్క్స్ తయారు చేశారు. ఆ న్యూరల్ నెట్వర్క్స్ వాడుకొని కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ అని, ఇట్లా రకరకాల RNNs అని రకరకాల న్యూరల్ నెట్వర్క్స్ వచ్చి అవి ఈరోజు డీప్ లెర్నింగ్కి, ఈరోజు LLMsకి ఫౌండేషన్. సో ఒక 50-60 ఏళ్ళ నుంచి రకరకాల టెక్నిక్స్ అన్ని బిల్డ్ అవుతూ వచ్చాయి. కానీ వీటన్నిటికీ ఒక మేజర్ మూమెంట్ ఏంటంటే, అరౌండ్ 96లో ఒక ఏ మోడల్, దాని పేరు డీప్ లాజిక్ అనుకుంటా, డీప్ సంథింగ్, వాడు కాస్పర్స్కి అప్పుడున్న గ్రాండ్ మాస్టర్ ఆఫ్ చెస్ని బీట్ చేసిన AI. ఆ రోజు జనాలకి మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చి మళ్ళీ ఫండింగ్ స్టార్ట్ అయింది. అరౌండ్ 2012 టైంలో అలెక్స్ అనే ఒక ఆయన ఒక కాంపిటీషన్లో, అప్పటి వరకు CPUలు బేసిక్ రూల్ బేస్డ్ నెట్వర్క్స్ని ఈయన మల్టీ లేయర్డ్ నెట్వర్క్స్ యాడ్ చేసి GPU గ్రాఫిక్ కార్డు వాడి ఫస్ట్ టైం ఒక అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చాడు బయటికి. ఆ రోజు ఒక హ్యాకథాన్ లాంటి ఈవెంట్లో మైండ్ పోయింది జనాలకి, అరే ఇలా కూడా చేయొచ్చా అని. ఆ రోజు ముందు ఆ రోజు తర్వాత అంటాం ఏని, బిఫోర్ అలెక్స్నెట్ బిఫోర్, ఆఫ్టర్ అలెక్స్నెట్ అంటారు. సో అదే టైంకి లక్కీగా NVIDIA వాడి పవర్ఫుల్ GPU కార్డ్స్ రావటం, అదే టైంకి రెడీగా వరల్డ్లో చాలా డేటా దొరకటం, ఇలా అన్నీ ఒకేసారి కుదిరాయి. సో NVIDIA గ్రాఫిక్ కార్డ్స్, ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, అల్గోరిథమ్స్ కూడా చాలా మెచ్యూర్ అవ్వటం, ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ అన్నీ ఒకేసారి రావడంతో అక్కడి నుంచి బూస్ట్ స్టార్ట్ అయింది. ఈలోపు 2016-17లో గూగుల్ వాడు ఒక కొత్త ఆర్కిటెక్చర్ ఫిగర్ అవుట్ చేశాడు న్యూరల్ నెట్వర్క్స్ వాడుకొని, మల్టీ లేయర్డ్లో హెవీ లేయరింగ్ చేసి, దాన్ని వాడు ట్రాన్స్ఫార్మర్ అన్నాడు. యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ చాలా టెక్నికల్, బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ బై మిస్టేక్ నేర్చుకుందాం అనుకుంటే ఈ వర్డ్స్తో మొదలుపెట్టి నేర్చుకుంటారని చెప్తున్నా. వద్దు బోర్ కొట్టిందంటే స్కిప్ చేసి ముందుకెళ్ళిపోండి, ఓకేనా. మసాలా అంతా తర్వాత ఉంటుంది, ముందు ఉంటుంది, బట్ అందరికీ ఉపయోగపడాలి కాబట్టి ఇది కూడా చెప్తాను నేను. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేశారంటే, బేసిక్గా దీని మెమరీ చాలా తక్కువ ఉంటుంది. అంటే దేర్ వాజ్ ఎ క్యాట్ వెంట్ టు ది డాగ్ హ్యాడ్ ఇట్ అండ్ దెన్ ఇట్ డిడ్ దిస్. ఇక్కడ ఇట్ అంటే ఏంటి, క్యాటా డాగా? అది ఒక మనిషి అయితే చెప్పగలడు, ఎందుకంటే ఆ ఫ్రేమ్ అంతా చూసుకొని గుర్తుపెట్టుకుంటాడు. షార్ట్ టర్మ్ మెమరీ ఎక్కువ ఉంటుంది మనకి, ఆ మెమరీని గుర్తుపెట్టుకుంటాడు. ఈ ఏఐలో ఇలాంటి పెద్ద లాంగ్ టెక్స్ట్లు ఇస్తున్నప్పుడు దానికి ముందే ఉంది మర్చిపోతుంది అది. సో అక్కడ వీళ్ళు సెల్ఫ్ అటెన్షన్ ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి మొత్తాన్ని స్నాప్షాట్లో ఒకేసారి అర్థం చేసుకునే ఒక కాన్సెప్ట్ తయారు చేసి దాంతో ట్రాన్స్ఫార్మర్స్ అనే ఆర్కిటెక్చర్ బిల్డ్ చేశారు. అది వచ్చిన తర్వాత ప్రపంచం మారిపోయింది. సో ఒక 4-5 మైల్ స్టోన్స్ అని చెప్పుకోవాలి అంటే, ఫస్ట్ ట్యూరింగ్ టెస్ట్, తర్వాత ఈ డార్త్మౌత్ కాన్ఫరెన్స్, ఆ తర్వాత రూల్ బేస్డ్ ఇంజిన్, తర్వాత న్యూరల్ నెట్వర్క్స్, కాస్పర్స్కి చెస్లో ఓడించటం, అలెక్స్నెట్, ట్రాన్స్ఫార్మర్స్. అప్పుడు ఇవన్నీ వాడుకొని బయటకు వచ్చింది GPT-4, ChatGPT. ఇంకా ఆ మూమెంట్ ఇంక మనుషులందరికీ ఏ మీద ఒక అంటే నీకు ఏదైనా దూరంగా అట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుందంటే ఎవరికి పట్టించుకోరు. మనందరు మనుషులు రోజు వచ్చేసి మనల్ని డిస్టర్బ్ చేస్తుందో ఆ రోజు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. అది GPT-4 చేసింది.
ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చాట్ జీపీటీ. ఇంకా అక్కడి నుంచి ఇంకా పిచ్చెక్కింది. ఇంకా జనాలకి మళ్ళీ ఫండింగ్ పెరిగింది. ఫండింగ్ పెరిగితే అందరికి ఇంట్రెస్ట్ పెరుగుద్ది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. డబ్బులు ఉన్న చోటకే ఈగలు, తేనుని దగ్గరికి ఈగలు పోతాయి. ఎగ్జాక్ట్లీ సేమ్ స్టోరీ జరిగింది ఇప్పుడు. అన్న, ఇందాక మీరు మాటల్లో మాట్లాడుతూ ఎన్విడాని మెన్షన్ చేసినారు, తర్వాత జీపీయూని మెన్షన్ చేసినారు. మై క్వశ్చన్ ఈస్, ఎన్విడా ఈ మధ్యకాలంలో న్యూస్లో మంచిగా వస్తుంది, అది ఓకే. బట్ నాకున్న డౌట్ ఏంటంటే, ఇండియా జీపీయూని ప్రొడ్యూస్ చేస్తుందా? డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే ఎస్. ఓకే. కానీ మనం ఎన్విడియా లెవెల్ అవుతామా అంటే ఐ డోంట్ థింక్ సో రైట్ నఫ్. ఏంటి తేడా? ఎన్విడియా ఏం చేసింది, మనం ఎందుకు అవ్వం? సో ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఎన్విడియా మనందరం అనుకున్నట్టు జీపీయూ వల్ల ఫేమస్ కాదు. ఒకవేళ జీపీయూ వల్లే ఫేమస్ అయితే ఏఎండి దగ్గర కూడా జీపీయూలు ఉన్నాయి. ఏఎండి ఎన్విడియా కంటే ఓల్డ్ కంపెనీ. యాక్చువల్లీ ఏఎండిలోంచి మానేసి వచ్చే వాడు ఎన్విడియా కంపెనీ పెట్టాడు. యా, అవును. మరి అప్పుడు ఆడెందుకు అవ్వలేదు, వీడెందుకు అయ్యాడు? సో ఇక్కడ ఫండమెంటల్స్ మిస్ అవుతారు చాలామంది. ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ వల్ల తోపవలా. గ్రాఫిక్ కార్డు కూడా ఇంపార్టెంట్, బట్ వాడు తోపడానికి మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎకో సిస్టమ్. ఆ ఎకో సిస్టంలో మేజర్ కాంపోనెంట్ ఏంటంటే కూడా ప్రోగ్రామర్స్కి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి తెలుస్తుంది అది. సో కూడా అన్నది వాడి ప్రొపరేటరీ టూల్ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ ఆర్కిటెక్చర్, నువ్వు ఏదని అనుకో దాన్ని, అది వాడుకొని వీళ్ళు ప్రోగ్రామ్ ది జీపీయూ. నాకు ఎలా కావాలో అలా అప్లికేషన్స్ బిల్డ్ చేసుకుంటాను. సో అది వాడి మెయిన్ ఐపీ. ఆ కూడా డెవలపర్స్ కొన్ని ఈ లాస్ట్ 20 ఏళ్లలో భయంకరంగా చాలామంది బిల్డ్ అయ్యారు. ఆ ఎకో సిస్టమ్ వాటి వల్ల ఎన్విడియా ఈరోజు తో పొజిషన్లో ఉంది. ఓకే. అండ్ దాంతో పాటు ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, కొత్త బిజినెస్ ఎక్కువ వీడికి వస్తుంది. ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు, అది ఇంకా బెటర్ రీసెర్చ్ బయటకు వస్తుంది. సో ఇంకా విషయస్ సైకిల్ అది వెళ్ళిపోతూ ఇంకో వాడు పెద్దగా అయిపోతాడు. అలానే ఒకప్పుడు ఇంటెల్ అయింది సిపియూలకి. బట్ ఒక పాయింట్లో వాడు సరిగ్గా డెలివర్ చేయలేక, ఒక పాయింట్లో మార్కెట్కి కావాల్సిన వాడు అవుట్పుట్ ఇవ్వలేక యాపిల్ పక్కొచ్చి వాడు తయారు చేసుకున్నాడు, ఏఎండి వాళ్ళు తయారు చేశారు, ఇట్లా రకరకాల మంది తయారు చేసుకుంటూ వెళ్ళారు. సో ఇది బేసిక్గా కొంచెం బ్యాక్గ్రౌండ్, ఎన్విడియా ఎందుకు గొప్ప అయింది కంపేర్ టు ఏఎండి, ఇంటెల్తో. ఇప్పుడు ఇండియాకి వద్దాం. ఎన్విడియా అయినా, ఏఎండి అయినా, యాపిల్ అయినా, ఎవరైనా చిప్ తయారు చేసేవాడు ప్రపంచంలో, వాడు చిప్ తయారు చేయడు, చిప్ డిజైన్ మాత్రమే చేస్తాడు. చిప్ తయారు చేసేది ఎవడు? ప్రపంచం మొత్తానికి ఒకటే ఫ్యాక్టరీ ఆర్ మేజర్ ఫ్యాక్టరీ ఉంటాయి, చిన్న చాలా ఉంటాయి, కానీ ఒకటే మేజర్ ఫ్యాక్టరీ. కొంపది చైనా అని చెప్తారా ఏంది? చైనా పక్కనే ఉండే తాయివాన్. అందుకే ప్రపంచ వరల్డ్ వార్ అనే కాన్సెప్ట్లో, లేకపోతే వరల్డ్ జియో పాలిటిక్స్లో తాయివాన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇది చాలామంది తెలియదు. ఓకే. సో తాయివాన్ ఫస్ట్ తాయివాన్ అనే మాట ఎగ్జాక్ట్లీ. సో చాలామంది తెలియదు అది. సో తాయివాన్ ఏంటంటే చైనాలో నుంచి బయటకు వచ్చిన ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టు ఈ 2 విడిపోయాయి అనుకోండి. ఆ రోజుల్లో ఒకటి రిపబ్లిక్, ఒకటి డెమోక్రాటిక్ అన్నట్టు విడిపోయారు వాళ్ళు. స్టిల్ వాళ్ళు మనదే మాదే అనుకుంటారు కదా, ఇంకా కొట్టుకుంటుంటారు. చైనా వాడు మాదే అంటాడు, వీడు కుదరదు అంటాడు. యూఎస్ వాడు తైవాన్ సపోర్ట్ ఇస్తాడు. చిన్న కంట్రీ ఎందుకు ఇస్తాడు సపోర్ట్ అంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వల్ల. ఓకే. సో తైవాన్లో దెర్ ఈస్ ఎ కంపెనీ కాల్డ్ టీఎస్ఎంసీ. ఈ కంపెనీ ఈజ్ ది మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఆల్ ది చిప్స్ ఇన్ ద వరల్డ్. ఆర్ ఐ వుడ్ నాట్ సే ఆల్, 90% ఆఫ్ ద చిప్స్ ఆఫ్ ది వరల్డ్. మేజర్ వాడే ఇస్తుండే కదా, మొత్తం చిప్స్ వాడే తయారు చేయాలి. ఇంకొకటి ఉన్నాడు ఇంపార్టెంట్ ప్లేయర్ దీంట్లో. వాడు చిప్స్ తయారు చేస్తే వాడి ఫ్యాక్టరీలో ఆ చిప్పులు తయారు చేయడానికి కావాల్సిన మెషిన్స్ తయారు చేసే కంపెనీ ఇంకోటి ఉంది. ఓకే. ఏఎస్ఎంఎల్ అంటారు దాన్ని. ఓకే. అది నెదర్లాండ్స్లో ఉంది. ఈ 2 కంపెనీస్ వల్ల మొత్తం ఇండస్ట్రీ వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. వాడి ఫ్యాక్టరీలో, వాడి లైన్లో నీ చిప్ పెడితేనే నీ చిప్ అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే. సో ఎవడి చిప్ అక్కడ పెట్టించుకోగలడు? ఎవడైతే ఎక్కువ బిజినెస్ ఇస్తాడో వాడికి, పాతది కొత్తది కూడా, వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అందుకని వీళ్ళందరూ ప్రతి సంవత్సరం కొత్త చిప్పులు రిలీజ్ చేస్తారు. చేయాలి, వాడికి కూడా ఇంపార్టెంట్. లేదంటే వాడిని తీసి పక్కన పడి ఇంకొని పెట్టుకుంటాడు. ఓకే. మన ఇండియా వాడు వెళ్ళి ఇప్పుడు నాకు చిన్న చిప్ తయారు చేయమని చెప్పి వాడికి ఆర్డర్ ఇస్తే వాడు మనకు దేకరు. అందుకని ఏం చేస్తాం ఇప్పుడు మనం ఇండియాలో మనకి దీన్ని ఫ్యాబ్స్ అంటారు, ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఆర్ ఫౌండరీస్ అంటారు. అంటే లిటరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇసుక నుంచి చిప్ తయారు చేయడం వరకు మొత్తం ఆ రూమ్లో జరుగుతుంది. అక్కడ ఇసుక నుంచి చిప్ తయారు చేస్తారు. మీకు తెలుసు చాలా మందికి ఇసుక నుంచి చిప్ వస్తుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి దీంట్లో. సో ఈ ఇసుక నుంచి చిప్ తయారు చేసే మొత్తం కాన్సెప్ట్ ఎండ్ టు ఎండ్ ఆ ఫ్యాక్టరీలో నడుస్తుంది. ఓకే. ఆ చిప్ ఏ లెవెల్లో నడుస్తుంది అంటే
28 నానోమీటర్, 33 నానోమీటర్, ఇట్లా రకరకాల 3 ఇప్పుడు మన ఇండియాలో 28 నానోమీటర్ ఫ్యాక్టరీ పెట్టారు. అస్సాంలో టాటా వాళ్ళు వీళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా ఇండియా మనం తయారు చేసుకుని మోడీ గారు ఎప్పుడైతే సెట్ చేశారో ఇప్పుడు అస్సాంలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. ఓకే. అలానే దాని దగ్గరలోనే చిప్ ఫ్యాక్టరీస్, ఇన్ఫాక్ట్ ఐఐటి మెడ్రాస్లో చిన్న ఫౌండరీ స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి మనకి ఇండియాలో. సో ఇట్లా దెర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్ ఇన్ ది చిప్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ ఇండియాలో. కానీ గ్లోబల్ ప్లేలో మనం ఇంకా అందుకోలేము అప్పుడే. ఎందుకంటే మన TSMCకి ఆర్డర్ ఇచ్చే కెపాసిటీలో లేవు. మన డిజైన్ ఇంజనీర్లు అందరూ పోయి యూఎస్లో క్వాల్కామ్ దగ్గర నుంచి మైక్రాన్ దగ్గర నుంచి ఉన్న టాప్ కంపెనీస్ అందరి దగ్గర వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి తయారు చేయాలి డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. హైదరాబాద్ అంతెందుకు, హైదరాబాద్లో 20+ కంపెనీస్ ఉన్నాయి. ఆ చిప్కి డిజైన్కి ఇచ్చే టీమ్స్ ఆ డిజైన్ అయ్యాక దాన్ని వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ సరిగ్గా చేయలేదనుకో వాడు చిప్ కొట్టేస్తాడు. తర్వాత అది పని చేయకపోతే మొత్తం చిప్స్ వేస్ట్, వేల కోట్లు లాస్ వాడికి. సో ఆ చిప్ ఎలా పనిచేస్తుందో సిమ్యులేషన్ చేసి చెక్ చేయాలి వాళ్ళు. సో ఇవన్నీ టీమ్స్ హైదరాబాద్లో ఉన్నాయి. స్కిల్ మనకు లేక కాదు. కానీ మొన్న ఎప్పుడో పీయూష్ గోయల్ కనుక ఒక మాట అంటే ఒక ఆయన కోరలో ట్వీట్ పెట్టాడు. పీయూష్ గోయల్ మీరు అంటున్నారు ఇట్లా మన వాళ్ళు ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నారు, ఫుడ్ మీద పడుతున్నాయి అది ఇదని మీరు అంటున్నారు. సరే నా స్టోరీ చెప్తా మీకు. నేను అమెరికాలో పెద్ద చిప్ కంపెనీలో పనిచేసి ఇండియా వచ్చి చిప్స్ మీద నేను డిజైన్ కంపెనీ పెట్టాను. నా కస్టమర్స్ ఇండియాలో, నా కస్టమర్స్ యూఎస్లో ఉన్న ఎన్విడియాలు ఇంటి అందరూ నా కస్టమర్లే. మరి నేను డిఫెన్స్ వాళ్ళకి నా చిప్ అమ్ముదామని పోతే ఎవరు నన్ను దేకట్లేదు ఇక్కడ. సరే నాకు కొన్ని బెనిఫిట్స్ రావాలి, ఆ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పి నేను మీకు 2 ఏళ్ళ నుంచి అప్లికేషన్ పెడితే ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను. గట్టిగా పీయూష్ గోయల్కి వేశాడు. అది ఇంకా ఫేమస్ అయింది. పీయూష్ గోయల్కి గట్టిగా పడిందని చెప్పి జరిగింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరికీ చేయాలని ఉంటుంది. కానీ పీయూష్ గోయల్కి మాత్రం ఏం తెలుసు ఇది ఎక్కడో ఏ ఊర్లో, ఇక్కడ మహారాష్ట్రలోనో ఎక్కడ మధ్యప్రదేశ్ ఎక్కడ జరిగింది ఎవరికి తెలుసు, వాళ్ళ దాకా వెళ్ళదు విషయం కూడా. సో ఇప్పుడు ఈ స్టోరీ పీయూష్ గోయల్ విన్న వెంటనే ఆయన ఏం చేశాడు, ఒక డైరెక్ట్ కాంటాక్ట్ సెంటర్ ఏదున్నా డైరెక్ట్గా ఇండస్ట్రీ విషయం ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వండి అని ఒక ప్లాన్ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఆయన చెప్పిన దానిలో కొంత రైట్ రాంగ్ ఉంటే ఇతను చెప్పిన దాని వల్ల మళ్ళీ కరెక్ట్ చేసుకుని వాళ్ళు మారుతున్నారు. ఓకే. సో ఇదే కావాలి ఇండియాలో ఇప్పుడు. ఈ స్పీడ్ ఆఫ్ ఐటరేషన్ పెరగాలి. ఇది చైనాలో వాడు ముందుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ 1000 కోట్లు పంప్ చేసి వాళ్ళు చేయాలని గవర్నమెంట్ ఫిక్స్ అయితే కొన్ని 1000 కోట్లు 1000 మందిని ట్రైన్ చేసి పంప్ చేసి దాని కింద నుంచి పైకి తీసుకెళ్తుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో అది ప్రైవేట్ సెక్టర్. నీలాంటి నాలాంటి చేతులు కాల్చుకొని ఆంటర్ప్రినర్షిప్ అని డబ్బులు వేస్ట్ చేసుకొని ఇన్వెస్టర్ల కోసం ఎదుక్కొని వాడు డబ్బులు పెట్టక, ఇది ఇండియాలో ఉన్న ప్రాబ్లం. అది చైనాలో ఉన్న అడ్వాంటేజ్. సో ఇవన్నీ రీజన్స్ ఫర్ వై ఇండియా ఇస్ స్టిల్ నాట్ దేర్. బట్ దీని అర్థం మనం అక్కడ త్వరలో రాబోతున్నాం. ఈ సంవత్సరమే ఇండియాలో ఒక 3-4 చిప్ ఫ్యాక్టరీలు స్టార్ట్ అవుతున్నాయి. గుజరాత్లో ఒక 2, అస్సాంలో 1, ఐఐటి మెడ్రాస్లో ఆడియో చిన్న సైజ్ ఫ్యాక్టరీ ఉంది. సో చాలా వస్తున్నాయి. విల్ బి దేర్. సుచీర్ బాలాజీ ఈ నేమ్ ఒకప్పుడు సిలికాన్ వ్యాలీలో పెద్ద హైప్ అయిందన్న. ఒకప్పుడు ఆయన సూసైడ్ చేసుకున్నాడని, ఆ సూసైడ్కి ప్రాపర్ రీజన్స్ లేవని న్యూస్లో హల్చల్ అయింది. కట్ చేస్తే ఆయన చాట్‌జీపీటీలో ఒక ఆఫ్ ది ఎంప్లాయ్. దాని వెనకాల స్టోరీ ఏంటన్నా అసలు దాని గురించి ఏదైనా ఉందా? సో ఇదేంటంటే విజిల్ బ్లోవర్ అనే కాన్సెప్ట్ గురించి ఫస్ట్ చెప్పాలి మనం. సో విజిల్ బ్లోవర్స్ అనే వాళ్ళు ఎవరంటే ఒక కంపెనీలో అతను పనిచేస్తూ లోపల వాళ్ళ ప్రాక్టీసెస్, వాళ్ళు మంచి ఎట్లా చేస్తారు, చెడు ఎట్లా చేస్తారు, వాళ్ళు చేసే ఇంటర్నల్ గిమిక్లు అన్నీ తెలిసిన వాళ్ళు మనుషులు ఎవరన్నా ఇది ఏదో రోజు ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, లేదా వాడితో వీడికి గొడవయ్యో ఏదో ఒక రీజన్ వల్ల బయటకు వచ్చేసి అవన్నీ సీక్రెట్ లీక్ చేస్తే ఆ చేసే మనిషిని విజిల్ బ్లోవర్స్ అంటారు. ఓకే. అంటే ఏం లేదు, విజిల్ వేసుకుని ఇది గట్టి ఊదినట్టే అనమాట. ఓకే. సో వాడు అలర్ట్ క్రియేట్ చేస్తాడు అట్లా. సో సుచీర్ బాలాజీ కూడా వన్ ఆఫ్ ది విజిల్ బ్లోవర్స్. అతను ఏం చేశాడు, అతను వెరీ జేమ్స్ బాండ్, నాకు తెలిసినంత వరకు ప్రోగ్రామింగ్లో అతను ఒక జేమ్స్ బాండ్ అనుకోవాలి. 2021లో ఓపెన్ ఏలో జాయిన్ అయ్యాడు. చాట్‌జీపీటీ పేరెంట్ కంపెనీ ఓపెన్ ఏఐ జాయిన్ అయ్యాడు. అరౌండ్ 1 year బ్యాక్ జాబ్ మానేసి బయటకు వచ్చేటప్పుడు అతను చెప్పిన కన్సర్న్స్ ఏంటంటే చాట్‌జీపీటీ ప్రపంచంలో ఉన్న అందరి డేటా వాడేసుకొని అది తయారైంది. కాపీ రైట్స్ లాంటివి పట్టించుకోకుండా, సరే ఓపెన్ డేటా వాడుకోవడం వేరు, న్యూస్లోనో ఇట్లాంటి ఉంటే వేరు. జనాలు పాపం మన గిబ్లీ ఇష్యూ అయినట్టు ఆ గిబ్లీ లాంటి వాళ్ళ ఆర్ట్ స్టైల్ కానీ, లేదు ఒకడెవడో టెక్స్ట్ బుక్ రాశాడు పాపం కష్టపడి, వాడు డబ్బులు రావాలి, కానీ నువ్వు వాడేసావు అనుకో వాడు డబ్బులు రావుగా. సో ఇట్లా కాపీ రైట్ని లేకుండా మొత్తాన్ని కలిపేసి వాడేశాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే అది ట్రైన్ చేసిన టీంలో నేను కూడా ఉన్నాను, నాకు తెలిసి ఎట్లా ట్రైన్ చేశారు అని అతను ఒక స్టేట్మెంట్ బయటకి ఇచ్చి, ఇది నచ్చిన వాళ్ళు ఎవరంటే నాలుగు మీరు కూడా బయటకు వచ్చేయాలి అన్నట్టు బయటకు వెళ్ళిపోయాడు.
సో జనరలీ అది జరిగినప్పుడు పెద్ద ఇష్యూ అయింది. సడన్గా వాళ్ళ స్టాక్ ప్రైస్ అంటే వాళ్ళ వాల్యుయేషన్స్ ఇబ్బంది రావటం, కోర్ట్స్ లీగల్ సిస్టంలో వాళ్ళకి ఎఫెక్ట్స్ రావటం. అదే టైంలో ఆల్ మ్యూజిక్ కంపెనీస్, ఈ రెడిట్లు, ట్విట్టర్లు, వీళ్ళందరూ మా డేటాను బట్టి వాడుకుంటావు. ఎందుకంటే ChatGPT ఇలాంటి మోడల్స్ అన్నిటి మీద ట్రైన్ అయి ఉన్నాయి. ఓకే. సో నువ్వు కోరా, రెడిట్, న్యూస్ పేపర్లు, ట్విట్టర్లో ట్వీట్లు అన్నీ తెలుసు దానికి. సో అవన్నీ వాడుకొని ట్రైన్ అయింది. సో ఇవన్నీ నువ్వు నాయి వాడావు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వాలి నువ్వు సంపాదించుకునేటప్పుడు. నువ్వు మొత్తం నువ్వు ఒకటి సంపాదించుకుంటే ఎట్లా ఇప్పుడు? ఆ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. సో వీడికైనా లీగల్గా ప్రూఫ్ బయట పెట్టాడు అనుకో, వాడి ప్రాఫిట్స్ మొత్తం భయంకరంగా షేర్ చేసుకోవచ్చు, అసలు అది పోతుంది కూడా కంపెనీ. సో ఈ ఇష్యూస్ జరుగుతుండగా సడన్గా ఒకరోజు గన్ షాట్ వూండ్తో అతను వాళ్ళ అపార్ట్మెంట్లో చచ్చిపోయి పడున్నాడు. సో ఇప్పుడు అది సూసైడ్ అని చెప్పేసి కాలిఫోర్నియా కోర్టు లేకపోతే లోకల్ సిటీలో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ వాళ్ళు కొట్టేశారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అతని బాడీలోంచి అటాప్సీ తీయించి కొన్ని పోస్ట్ మార్టం చేయించిస్తే వాళ్ళకి దొరికింది ఏంటంటే ఏదో కొన్ని ఫైటింగ్ జరిగింది, అతని బాడీలో స్ట్రెస్ మార్కర్స్ ఉన్నాయి. సో అది ఇంకో కేసు బిల్డ్ అయింది, దాని మీద ఫైటింగ్ నడుస్తూ ఉంది ఇప్పుడు. సో అతను నిజంగా చచ్చిపోయాడా, సూసైడా, ఎవరైనా చంపారా, ఎందుకు చంపారు, ఏం జరిగింది, ఇవి మిస్టరీస్. బిజినెస్ అంటే మంచిగా కష్టపడినామా పైసలు సంపాదించుకున్నామా అంటది అనుకున్నానా? సరే ఒక నిమిషం అజంప్షన్ కోసం అతను చంపారే అనుకుందాం. ఎవరు చంపుంటారు? శామ్ ఆల్ట్మన్ చంపడుగా. నాకు తెలిసి శామ్ ఆల్ట్మన్కి చంపాలనే ఉద్దేశం కూడా ఉండదు. కానీ ఎవరు చంపుండొచ్చు? ఒకవేళ నిజంగానే చంపుండుంటే ఎవరు చంపచ్చు? ఓపెన్ అయ్యే లాంటి కంపెనీస్ ఏంటంటే కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకున్నాయి. ఎక్కడెక్కడి నుంచి? దుబాయ్ రాజులు, దుబాయ్ షేకుల దగ్గర నుంచి, ఎక్కడెక్కడో రష్యన్ మాఫియాల నుంచి ఎవరెవడో ఉంటాడు. వాడు డైరెక్ట్ పెట్టచ్చు, ఇండైరెక్ట్ పెట్టచ్చు. కొన్ని వేల మంది కొన్ని లక్షల కోట్లు పెట్టింది కంపెనీలో. ఎవడో ఒకటి చేసి ఒక పని వల్ల వాడి డబ్బులకి నష్టం వస్తుందని తెలిస్తే వాడైనా సైలెంట్గా పని నడిపించవచ్చు. సో ఎవరు చేశారని పట్టుకోవడం కూడా మనకు తెలియదు. అసలు ఓపెన్ అయ్యి కూడా తెలుసు అని నేను అనుకోవట్లేదు. సో ఏదైనా హెవీ ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు కొన్ని వేల కోట్లు దాన్ని ఎవడన్నా ఎదురు వెళ్ళేటప్పుడు ఆలోచించాలి. ఓకే. ఎందుకంటే నువ్వు ఫైట్ చేసేవాడు మంచోడే ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఎవడో ఇన్వెస్టర్ దానివల్ల నష్టపోయాడు ఎవడో ఉంటాడు. వాడికి నచ్చకపోతే వాడేసేస్తాడు నేను. సో అది మనం నేర్చుకోవాల్సిన లెసన్ దీంట్లో. ఇందాక మీరు ఏం ట్రైన్ చేసే ప్రాసెస్ కానీ అన్నా లేదా స్టేజెస్ వైజ్ మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది నథింగ్ రిలేటెడ్ టు ది బిహేవియరల్ సైన్స్కి సంబంధించింది అనిపించింది. ఒక్కొక్క టైప్లో ఒకడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక డేటా ఎట్లా బిహేవ్ చేస్తుంది, దానికి ఇన్పుట్గా ఇస్తున్నాం, దాంట్లో నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటున్నాం. సేమ్ ఇట్లనే మీరు ఒక దానికి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మీ బాట్ మీరు కరెక్ట్గా వాడుకుంటున్నప్పుడు, ట్రైన్ చేస్తున్నప్పుడు దాన్ని ఎట్లా స్టేజెస్ పెట్టుకున్నారన్న దానికి అంటే ఏమైనా డిఫరెంట్ ఉంటుందా, లేదంటే సపరేట్గా ఇట్లా ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? సో ట్రైనింగ్ అప్పుడు ఎట్లా ఉంటాయంటే 2 types ఆఫ్ ట్రైనింగ్ ఉంటాయి. ప్రీ ట్రైనింగ్, పోస్ట్ ట్రైనింగ్ అంటాం. సో అసలు ఈ ట్రైనింగ్ అనే కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ ఒక స్టెప్ అర్థం చేసుకొని ఈ ప్రీ ట్రైనింగ్ ఏంటి, పోస్ట్ ట్రైనింగ్ అని తెలుసుకుందాం. ఒక మోడల్ని తయారు చేసేటప్పుడు చేసే ట్రైనింగ్ని ప్రీ ట్రైనింగ్ అంటాం. ఓకే. ఒక మోడల్ తయారైపోయాక దాన్ని నేను మళ్ళీ నాకు కావాల్సినట్టుగా మార్చుకోవటాన్ని పోస్ట్ ట్రైనింగ్ అంటాం. సో ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ChatGPT 4o లేకపోతే O3 మినీ, డీప్సీక్ ఇట్లాంటి రకరకాల R1 మోడల్స్, ఇన్ని మోడల్స్ అంటారు. ఈ మోడల్ ఏంటంటే జనరల్గా ప్రపంచంలో డేటా మొత్తం దీనికి ఇచ్చేసి నువ్వు జావు నేర్చుకో అంట. ఓకే. అది నేర్చుకోవడానికి ఏం చేస్తాను? భయంకరమైన ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన T-Hub లాంటి బిల్డింగ్లో 5-6 బిల్డింగ్లో ఉన్న GPUలు పెట్టి ఫుల్గా కరెంట్ ఇచ్చి హెవీగా లిక్విడ్ కూలింగ్, ఎయిర్ కూలింగ్ చేసి దానికి ఒక 6 నెలల పాటు ఆ GPUని వదిలేస్తా. అంతసేపు పట్టుద్ది ట్రైన్ అవ్వాలంటే. ఇలా ట్రైన్ అయిన తర్వాత ఇది హై ఎండ్ మోడల్స్, 30 బిలియన్ మోడల్స్ అంటాం. ఈ బిలియన్స్ అనేవి పారామీటర్స్, అంటే అన్ని టోకెన్స్ తీసుకుని అన్ని పారామీటర్స్ బిల్డ్ చేస్తాయి అని. సో టోకెన్స్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టోకెన్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ అనుకుందాం. అలానే పారామీటర్స్ అంటే లోపల వచ్చే సబ్ లేయర్స్, నోడ్స్ అనుకుందాం. సో ఇవన్నీ తీసుకొని వాడు తయారు చేసే మోడల్కి ఒక లెట్స్ 3 నెలలో 6 నెలలో పట్టింది. ఈ మోడల్ నువ్వు ఏం డేటా ఇచ్చావో దాన్ని బట్టి అది అంత బిల్డ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ChatGPT మోడల్ తయారు చేసి ఈ ChatGPT మోడల్ని నేను ఒక తెలుగులో కవిత్వం రాసే మోడల్గా మార్చాలనుకుంటున్నా. అంతే, నాకు ఇంకే పని వద్దు. ChatGPT ఏదైనా చేయగలదు, ఎందుకంటే దానికి అన్నిటి ట్రైన్ చేశాం కాబట్టి. అందుకే దాన్ని అంత ఇచ్చాం కాబట్టి దాన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటున్నాం. ఓకే. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఓన్లీ వర్క్ ఫర్ 1 యూస్ కేస్? ఓకే. అప్పుడు ఏం చేస్తానంటే
డిజిటల్ మోడల్స్ అంటారు వీటిని. ఆ మోడల్ తీసుకొని ఆ మోడల్ మీద నాకు కావాల్సిన విషయాలే మళ్ళీ ఇచ్చి ట్రైనింగ్ చేస్తుంది దాన్ని. దీన్ని పోస్ట్ ట్రైనింగ్ అంటాం. సో మళ్ళీ జీపీలు పెడతా, ఈసారి అంతసేపు పట్టదు, తక్కువసేపే పడుతుంది, కానీ ఈ డేటా ఇచ్చి ఇప్పుడు దీనికోసం నువ్వు ఇంకా బెటర్గా తయారవు. ఓకే. లేదు నువ్వు ఓన్లీ కాంటెంట్ రైటింగ్ మీద బెటర్ అవ్వు, స్క్రిప్ట్ రైటింగ్, సినిమా స్క్రిప్ట్ రైటింగ్ మీద బెటర్ అవ్వు, అలా నేను ట్రైన్ చేస్తానండి. ఓకే. సో ఓపెన్ సోర్స్ మోడల్స్ ఇప్పుడు డీప్ సీక్ వాళ్ళు చాలా వచ్చినాయి కాబట్టి అది మిస్ట్రల్ ఇట్లా చాలా ఉన్నాయి. అవి తీసుకొని మన వాళ్ళు వాటి మీద కస్టమ్ మోడల్స్ బిల్డ్ చేస్తున్నారు. ఇట్లా ఓన్లీ మెడికల్ డేటా, ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్, ఇట్లా రకరకాలుగా. సో వీటిని ప్రీ ట్రైనింగ్, పోస్ట్ ట్రైనింగ్ అనే కాన్సెప్ట్స్ అంటారు. ఈ రెండు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద జరుగుతుంది. కొంతమంది ఏమంటారు, అరే అసలు అంతంత లాంగ్వేజ్, అంతంత టోకెన్స్ అని పారామీటర్స్, అంత జీపీయూ, అంత ఎనర్జీ, సో మచ్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ కావాలి, అది ఎక్కడి నుంచి రావాలి, కొత్తగా ఇంత పని చేస్తున్నాడు ఆల్రెడీ ఉన్నాడు ఎలక్ట్రిసిటీ ఇటుకి ఇవ్వాలి. సో టూ మచ్ ఆఫ్ హీట్ ఎలక్ట్రిసిటీ అంటే దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ వదులుతూ ఉంటున్నాం దాన్ని మనం. క్వశ్చన్ ఉందనేది. సో ఇవన్నీ జరుగుతున్నాయి ఒక పక్క. సో ఇంత అవసరం లేదు, నీ పని ఏందనే క్లారిటీ ఉండి ఇదే నా పని అనుకుంటే అప్పుడు నువ్వు పెద్ద మోడల్ తీయలేదు, నీకు చిన్న మోడల్ తయారు చేసుకోవచ్చు కదా అని దాన్ని స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. లేదు నాకు అసలు టెక్స్ట్తో పనే లేదు, భాషతో పనే లేదు, నాకు విజువల్ మోడల్స్ కావాలి, మిడ్ జర్నీ లాగా బొమ్మ వేస్తే బొమ్మ రావాలి, అలా కావాలంటే దాన్ని డిస్పర్షన్ మోడల్స్ అంటారు. ఓకే. ఇలా రకరకాల మోడల్స్ ఫర్ రకరకాల పర్పసెస్ ఉంటాయి. ఇప్పుడు మల్టీ మోడల్ మోడల్స్ అంటారు. మల్టీ మోడల్, MODAL మోడల్ అంటారు. ఇదేంటి అంటే దాన్ని ఒకేసారి సౌండు, పిక్చరు, టెక్స్ట్ అన్నీ కలిపి ఒకేసారి ట్రైన్ చేస్తున్నాం మనం. అది ఇంకా ఎక్కువ ఖర్చుతో పనిది, ఇంకా ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ కావాలి దానికి. ఇలా రకరకాలు తయారవుతూ వస్తున్నాయి బయటికి. సో ఎక్కడ ఏది ఎవరు వాడాలి, ఎలా వాడాలి అనేది మన అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని ట్రైన్ చేసుకోవాలా లేదా ఇంకేమైనా చేయాలి చూసి. కొన్నిసార్లు ట్యూనింగ్ అంటాం. ట్యూనింగ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇక్కడ వెయిట్స్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఇందాక మనం ఆడుకునే సో బ్రెయిన్లో న్యూరాన్స్ అని ఇమాజిన్, లెట్స్ సే చిన్న న్యూరాన్స్ ఉన్నాయి, బాగా 10 న్యూరాన్లు ఉన్నాయి. ఈ 10 న్యూరాన్లు దేని నుంచి దేనికి ఎట్టెళ్తుంది, దారి ఏంటి అనేది మన బ్రెయిన్ ఫిగర్ అవుట్ చేసుకొని ఉంది ఒక టాస్క్ కోసం. ఇప్పుడు ప్రతి న్యూరాను ఒక ట్యాప్ అనుకో, ఆ ట్యాప్ని నేను కొంచెం ఓపెన్ చేయొచ్చా ఎక్కువ ఓపెన్ చేయొచ్చా అని డిసైడ్ చేయొచ్చు నేను ఆ న్యూరాన్ దగ్గర. అలా నేను ఎక్కువ తక్కువ ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. చూసాం మన గిటార్ చెప్పేటప్పుడు ఇది ఎక్కువ తిప్పుతాయి తక్కువ తిప్పుతా ఉంటారు చూసాం, మన ట్యూనింగ్ అంటారు. ఇదే పని అక్కడ జరుగుతుంది. అలా ట్యూనింగ్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఆ మోడల్ బిహేవియర్ మారుతూ ఉంటుంది. సో నీకు ఒకసారి మెంటల్ పేషెంట్స్కి షాక్ ఇస్తారు. అవును. ఆ షాక్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ దిస్. అదేం చేస్తుంది, ఆ న్యూరాన్కి ఎక్స్ట్రా వోల్టేజ్ ఆఫ్ సప్లై ఇస్తుంది మామూలుగా వచ్చే దానికంటే. సో ఆ ఎక్స్ట్రా వోల్టేజ్ రాగానే అక్కడ దాని బిహేవియర్ కొంచెం చేంజెస్ వస్తాయి. ఓకే. సో అక్కడ నువ్వు కోపంగా ఉండి స్ట్రెస్లో ఉన్నవాడు సడన్గా కామ్గా ఫీల్ అవ్వచ్చు, లేదా పిచ్చిగా బిహేవ్ చేసేవాడికి సడన్గా లాజికల్గా బిహేవ్ చేయొచ్చు. సో అవన్నీ యాక్టివేట్ చేస్తాం అనమాట మనం. ఇదే పని దీనిలో చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఆల్రెడీ దాన్ని నేర్పించాము. యాక్చువల్లీ దీన్ని ఇంకా చెప్పాలని సింపుల్గా బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటారు. ఒకసారి నేర్పించేస్తాం, దానికి టెస్ట్ ఇస్తాను ఇప్పుడు నేను. ఆ టెస్ట్లో దాని రిజల్ట్స్ చూస్తాను. సరిగ్గా రాలేదనుకో, నాకు కావాల్సిన రాలేదనుకో, ఎక్కడెక్కడ తప్పులు చేసినా మార్క్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తాం. అది మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వస్తుంది. ఎలా ప్రిపేర్ అవుద్ది, దాంతోనే ఎన్ని ట్యాబ్లు అడ్జస్ట్ చేసుకుంటుంది, మళ్ళీ కొత్త ఆన్సర్ ఇస్తుంది. అలా నాకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చేంత వరకు దాన్ని నేను వెనక్కి పంపిస్తూ ఉంటాను. అప్పుడు అది రెడీ అయ్యి ఫైన్ ట్యూన్డ్ మోడల్స్ అంటారు. అవి ట్యూన్ అయ్యి మనకు కావాల్సిన రిజల్ట్ కోసం బయటకు వస్తాయి. నాకు క్రిమినల్ బిహేవియర్ వచ్చేదాకా నువ్వు ట్యూన్ అవ్వు అంటే అది అప్పుడే ట్యూన్ అవుద్ది. నాకు నువ్వు తెలంగాణ యాసలో బూతులు తిట్టేదాకా నువ్వు ట్యూన్ రా అంటే అది అక్కడ దాకా వస్తుంది. సో మనం ఏది డిఫైన్ చేస్తే అది బిల్డ్ అవ్వడానికి దాంతో ట్యూన్ అవుతుంది. ఈ పెయిడ్ ఏ మోడల్కి అన్పెయిడ్ ఏ మోడల్కి అంటే జనరల్గా ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది? నాకు మంచి ఆన్సర్స్ ఇస్తుంది అన్పెయిడ్ మోడల్. పెయిడ్ లేక్ నాకు ఏమే యాక్సెస్ ఉంటుంది, ఆ యాక్సెస్ వల్ల నాకు ఎలా యూజెస్ ఉంటాయి? సో ఇది ఏ కంపెనీకి ఆ కంపెనీ డిఫైన్ చేస్తుంది ఎవరికి నేను ఏ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఏ బెనిఫిట్స్ ఇవ్వద్దు అని. సో బేసిక్గా ఆలోచిద్దాం ఒకసారి. నేను ఒక అన్పెయిడ్ మోడల్ వాడేవాడిని, పెయిడ్ మోడల్ వాడేవాడికి అసలు ఖర్చు ఏంటి, లాభం ఏంటి, వచ్చే డబ్బులు ఏంటి, నష్టం ఏంటి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను ఒక మోడల్ తయారు చేశాను. ఈ మోడల్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ పారామీటర్స్తో తయారు చేశాను. సో దీని విజిబిలిటీ అంటే ఇది యాక్యురసీ కానీ ఇచ్చే డెప్త్ ఆఫ్ ఆన్సర్ కానీ చాలా తక్కువే ఉంటుంది. నేను ఎక్కువ పారామీటర్స్ చేశాను, అది ఇంకెక్కువ బెటర్గా ఇవ్వచ్చు. ఇది పార్ట్ 1. సో ఇప్పుడు నేను నువ్వు ఇచ్చే ఫ్రీ మోడల్కి నేను తక్కువ మోడల్స్ ఇస్తానా ఎక్కువ మోడల్స్ ఇస్తానా? తక్కువ మోడల్స్. ఎందుకు?
బికాస్ నాకు అంత యాక్సెస్ ఉండదు కాబట్టి పెయిడ్ కాదు కాబట్టి. పెయిడ్గానే కాదు, నీకు తక్కువ ఇస్తే ఏంటంటే నాకు ప్రాసెసింగ్ పవర్. ప్రతిసారి ఏ మోడల్ తయారు చేయటమే ఒక పని, తయారు చేసాక అది ప్రతిసారి వాడిని క్వశ్చన్ ఆలోచించడం కూడా ఇంకో పని. ఓకే బ్రెయిన్ తయారవటం ఒకటి, తయారైన వెంటనే రోజు వాడుతున్నావు, దాన్ని ఇన్ఫరెన్సింగ్ అంటాం. ఓకే ఇందాకైతే ట్రైనింగ్ అయితే, ఇది ఇన్ఫరెన్సింగ్. ట్రైనింగ్కి జీపీయూ, ఎలక్ట్రిసిటీ అన్ని ఖర్చు అవుతుంది, ఇన్ఫరెన్సింగ్ కూడా ఖర్చు అవుద్ది. నేను ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ కరెంట్ కావాలి, ఎక్కువ టైం పట్టుద్ది. సో ఆ టైంలో నేను ఆ జీపీని ఇంకెవరికి వాడలేను. ఓకే సో నేను నీకు ఇచ్చేదానికి తక్కువ ఆలోచించేది ఇస్తా, తక్కువ సేపు ఆలోచించేది ఇస్తా. సో నేను ఇప్పుడు లెట్స్ ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా, నాకు ఒక బుక్ రాయమన్నా, అదొక 20-30 పారాగ్రాఫ్లు రాసి ఆపేస్తుంది, రాయదు. మళ్ళీ నువ్వు కదిలించాలి అక్కడి నుంచి. ఎందుకు? దాంతో ఫుల్ వర్క్ చేయదు అది. అది నేను పెయిడ్ మోడల్లోకి వెళ్ళా, వాడు ఇంకొంచెం ఎక్కువసేపు దాకా ఆలోచించేస్తుంది అది. సో లేటెస్ట్ మోడల్ అక్కడ ఇస్తాడు, ఆ లేటెస్ట్ దాంట్లో లేటెస్ట్ ఫీచర్ వస్తుంది, ఫోమో. నేను మిస్ అయిపోతాను, అక్కడికి పోయి వాడుకుంటా. కొన్నిసార్లు ఆ మోడల్లో గిబ్లీ మాత్రం దాంట్లోనే ఇస్తా అంటాడు. సో గిబ్లీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు కూర్చొని రోజుకు 100 గిబ్లీలు కొట్టాను అనుకో, వాడు చచ్చిపోతాడు అక్కడ. ఎంత కరెంటు, ఎంత డేటా, ఎంత హీటు వాచిపోద్ది వాడికి. సో అందుకని వాడు ఏం చేస్తాడు, పెయిడోడికి కూడా 3 రోజులు జనరేట్ చేయనిస్తా అంటాడు. సో అట్లా వాడేంటంటే డివైడ్ చేసుకున్నాడు. నా దగ్గర ఉన్న జీపీలు 100 అయితే ఒక 70ని ఫ్రీ వాళ్ళకి వాడుకుంటా, ఒక 30ని పెయిడ్ వాళ్ళకి వాడుకుంటా. ఈ 30 ఇచ్చే డబ్బులతో మొత్తం 100 మంది కొంచెం ఖర్చు బ్యాలెన్స్ చేసుకుంటా. ఓకే సో కట్టేవాడు వీళ్ళందరూ కడతాడు, కానీ ఆ వారం వీడికి కొత్త ఫీచర్లు, బెటర్ ఫీచర్లు అన్నీ వాడికి ఇస్తాను, వాడికి అన్లాక్ అవుతాయి, వాడికి ఇస్తాను. సో అందుకని వాడికి ఏంటి, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు లేటెస్టే కావాలి, బెస్ట్ కావాలి నాకు, అసలు కట్టు తీసుకో. ఓకే సో ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, ఫ్రీ ఉంది, పెయిడ్ అంటే నెలకి $20 ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో పెయిడ్ లాంచ్ చేశాడు, నెలకి $200. వా ప్రో అంటాడు దాన్ని. ఇంకా దాంట్లో ఏంటంటే ఏజెంట్స్ ఇట్లాంటివన్నీ దాంట్లో రిలీజ్ చేశాడు. సో ఆ లెవెల్ వాడేవాడు అది కడతాడు. సో అట్లా ఎవరికి వాడికి అది సెట్ చేసుకొని నెట్గా అందరికీ బ్యాలెన్స్ చేసేటట్టు. మరి ఇది ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు ఊరికే? అలవాటు అవ్వడానికి అన్న ఒకటి ఏదైనా జనాలకు అలవాటు అయితే తర్వాత కడతాడు. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రీదే వాడా, ఇప్పుడు 20 వాడుతున్నా, ఇప్పుడు 200 కొందామని ఆలోచిస్తున్నా, యాక్చువల్ కొందామని ఆలోచిస్తున్నాను నేను. ఓకేనా? సో అది బిల్డ్ అవటం, అడాప్షన్ కోసం. రెండోది ఎందుకు, ఎక్కువ మంది వాడితే అది ఇంకా బెటర్గా ట్రైన్ అవుద్ది. ఓకే ఎందుకంటే వాడే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు, ఊరికే ఉన్నాడు, వాడి కంపెనీలో ఉన్న ఎక్సెల్ షీటో, వాడి దగ్గర ఉన్న ఇంకేదో డాక్యుమెంటో, వాడికి ఒక ఫోటోనో, వాడి ఐడియాలు ఇన్ని దాన్ని అప్లోడ్ చేస్తున్నాడు. ఈయన కొత్త డేటా కదా దానికి, అవి మళ్ళీ నెక్స్ట్ దానికి వాడుకుంటాడు. సో ఇట్లా ఇవన్నీ దీనిలో ఉంటాయి. అందుకని ఈడేం చేశాడు, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి వాళ్ళు, సరే చాట్ జీపీటీలో ఫ్రీ మోడల్స్ ఇట్లా ఉన్నాయి, మాకు ఫ్రీ మోడల్స్ ఉన్నాయి, ఎంటర్ప్రైజ్ గ్రేడ్ అంటాడు. వీడేం చేస్తాడు, మీ కంపెనీలోనే ఉంటుంది ఆ డేటా, బయటకు వెళ్దు. ఓకే సో ఇప్పుడు చాలామంది కంపెనీస్లో, కార్పొరేట్ కంపెనీస్లో దే డోంట్ అలో చాట్ జీపీటీస్, క్లాడ్స్, ఈ టూల్స్ ఏం పని చేయవు, బ్లాక్ చేసి పెడతారు. ఎందుకు బ్లాక్ చేస్తారంటే వీళ్ళ కంపెనీ డేటా బై మిస్టేక్ ఎవడో తిక్కలోడు వాడికి ఏదో ఎక్సెల్ షీట్ ప్రాసెస్ చేయడానికి అర్థం కాక దానికి అప్లోడ్ చేసి నువ్వు చెప్పా అన్నావు అనుకో, వీళ్ళ కంపెనీలో ఇంపార్టెంట్ డేటా అంతా దానికి వెళ్ళిపోతుంది బయటికి. ఓకే సో అలా వెళ్ళకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంటర్ప్రైజ్ మోడల్స్ అని, అది డేటా బయటికి వెళ్ళదు, ఇక్కడిక్కడే ప్రాసెస్ చేసి మళ్ళీ వదిలేస్తుంది. సో దానికి ఇంకా ఎక్కువ కాస్ట్, కానీ నీ డేటా సేఫ్ అని ఒక గ్యారంటీ. సో ఇలా బిజినెస్ మోడల్స్ రకరకాలుగా వస్తున్నాయి దాంట్లో. నేను ఒక న్యూస్లో చూసినాను, శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ CEO బయటకు వచ్చి ఒక మాట అన్నాడు, ఏఐ రేస్లో ఇండియా అసలు లేదు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ వదిలేసినాడు. దానికి మనోళ్ళు ఇవ్వాల్సిన రిప్లైలు ఇచ్చినారు, అది ఓకే, బట్ ఏ విధంగా ఇండియా ఈ రేస్లో ఉందంటారు మీరు? ఆ రోజు శామ్ ఆల్ట్మన్ ఇండియా వచ్చినాడు. ఇండియా వచ్చినప్పుడు PKXV ఆర్ వన్ ఆఫ్ ది ఎక్స్ ఇండియా హెడ్స్ ఆఫ్ గూగుల్, రాజన్ ఆనందన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కింద ఆడియన్స్లో ఉండి ఒక క్వశ్చన్ అడిగాడు ఆయన్ని, శామ్, మీరంటే యూఎస్లో ఇవన్నీ బిల్డ్ చేసే బాగానే ఉంది, ఈరోజు ఒక ఇండియాలో ఒక 10 million ఫండ్తో ఒక యంగ్ IITians ఎవరో టెక్నికల్ వాళ్ళు ఉంటే, వాళ్ళు ఇది చేయాలంటే ఈజీయా, ఎంత కష్టం, అసలు చేయగలరా, ఇలా క్వశ్చన్ అడిగాడు. దానికి శామ్ ఏం చెప్పాడంటే, దీనికి 10 million నథింగ్, అసలు అది చిల్లరా, hundreds of millions ఉండి, బాగా డెప్త్లో కమాండ్ ఉండి, ఆ డేటాకి యాక్సెస్ ఉండి, ఇవన్నీ ఉంటే చేయొచ్చు, కానీ ఇండియా పరిస్థితి కాదు కాబట్టి అది వద్దులే, మీరు ఉన్నాయి వాడుకోవడం మీద ఫోకస్ చేయండి అన్నట్టుగా చెప్పాడు ఆన్సర్. అతను చేయలేరు, మీరు అదవలు ఇట్లేం చెప్పలా.
అదంతా మన పర్సెప్షన్. సో అది చెప్పిన ఆన్సర్ అది. యాక్చువల్లీ ఆ రోజున పరిస్థితికి అందరూ అగ్రీ అయ్యారు దానికి, కరెక్టేలే లాజిక్కే అనుకున్నాం. బట్ ఆ లాజిక్ ఎప్పుడు బద్దలైందంటే ఎగ్జాక్ట్లీ 6 to 9 months ago డీప్ సీక్ వచ్చింది. డీప్ సీక్ వాడు ఏం చేశాడు, $5 to 10 million మొత్తం మోడల్ ఆల్మోస్ట్ జీపీటీ లెవెల్, అంటే బెంచ్ మార్క్స్ ఉంటాయి. ఏదైనా ఒక మోడల్కి ఇప్పుడు కార్ రేస్ ఉంది, ఒక కొత్త కార్ వచ్చింది, ఈ కార్ని మిగతా కార్తో కంపేర్ చేయాలంటే అన్నిటికీ బెంచ్ మార్కింగ్ ఉంటాయి. కొన్ని ఇంత పవర్ వస్తుంది, ఇంత అవుట్పుట్ వస్తుంది, ఇంత రోలింగ్ బ్రేక్ కెపాసిటీ ఉంటుంది, ఇట్లా అని అట్లా ఏ కూడా బెంచ్ మార్కింగ్స్ ఉంటాయి. వాడి మోడల్ ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చేసాయి అన్నిట్లో. ఆ రోజు జనాలకు అర్థమైంది, షిట్. జనాలకు కాదు, శామ్ ఆల్ట్మన్ కూడా అప్పుడే అర్థమైంది, ఓకే తక్కువ కూడా చేయొచ్చా, అయితే ఇలా చేయొచ్చా అని. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వాడారు. ఆ కాన్సెప్ట్ వల్ల వాళ్ళు చాలా తక్కువ కాస్ట్ చేయగలిగారు. సో ఇప్పుడు ఇండియా లాంటి ప్రతి కంట్రీ కూడా ఈ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకు ఇండియా దాకా మన హైదరాబాద్లో IIT హైదరాబాద్లో తెలుగు LLM మోడల్స్ తయారవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది చూసి ఆడియన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది విశ్వం AI అని చెప్పేసి స్వేచ్ఛ, మెటా, IIIT ఇంకో 2-3 కలిసి స్టార్ట్ చేశారు. వాళ్ళు సమ్మర్ AI ఇంటర్న్షిప్ ఒకటి ఇస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే మన ఆడియన్స్లో ఎవరైనా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, ప్రజెంట్ స్టూడెంట్ ఆర్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరైనా AI ఇంటర్న్షిప్ 1 month విత్ సర్టిఫికేట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఏంటి దీంట్లో గుడ్? నెంబర్ 1, ఈ 1 monthలో మీకు ఇంపార్టెంట్ ట్రైనింగ్ లెసన్స్ ఆన్ బేసిక్స్ ఆఫ్ AI ఉంటాయి. అయిపోద్ది క్లాస్ వర్క్. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ అందరికీ ఒక యాప్ ఇచ్చి ఊరూరు పంపిస్తారు మిమ్మల్ని. ప్రతి పల్లెటూరికి ప్రతి ఊరికి వెళ్ళి అక్కడున్న ముసలోల్ని, పాతోల్ని, వాళ్ళని వీళ్ళని మీరు ఇంటర్వ్యూ చేయాలి. ఏం ఇంటర్వ్యూ చేయాలి? తాత మీ ఊర్లో మంచి స్టోరీలు ఏమిటి చెప్పు, తాత మీ ఊర్లో మంచి గొప్పవాడు ఉంటే చెప్పు, వాడి స్టోరీ చెప్పు నాకు, మీ ఊళ్ళో వాడే పాటలు ఉంటే చెప్పు, మీ ఊళ్ళో వాడే భాష, మీ ఊళ్ళో వండే వంటకాలే ఉంటే చెప్పు. అలా ప్రతి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసి ఈ డేటా మొత్తాన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళు తెలుగు LLM మోడల్ తయారు చేస్తారు. అదేంటన్నా ఈ పని ఎవడు చేయలేదు కదా శామ్ ఆల్ట్మన్ లాంటి వాళ్ళు, మనం ఎందుకు చేయాలి అంటావా? దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎవరికి తెలియదు. ప్రపంచంలో భాషలు చాలా ఉన్నాయి, కానీ 2 భాషల్ని హై రిసోర్స్ లాంగ్వేజెస్ అంటారు. ఆ రెండిట్లో ఒకటి ఇంగ్లీషు, రెండోది చైనీస్, మ్యాండరిన్. ఈ 2 హై రిసోర్స్ లాంగ్వేజ్ ఎందుకంటే వాటికి సో మచ్ ఆఫ్ కాంటెంట్ డేటా అవైలబుల్గా ఉంది ఆ భాషలో. చైనా మొన్నటిదాకా ప్రపంచంలో వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. మరి వాళ్ళందరూ యాప్స్ అన్నీ వాళ్ళు చైనీస్లోనే ఉంటాయి, మ్యాండరిన్లోనే ఉంటాయి. అంత డేటా జనరేట్ అయ్యి ఉంది వాళ్ళ దగ్గర. మనం ఎంతపై ఇప్పుడు మన ప్రపంచంలో పెద్దే మనం, కానీ మన దగ్గర డేటా అంతా ఇంకా ఇంగ్లీష్లోనే ఉంది. సో అందుకని హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ, తమిళ్, తెలుగు అన్ని భాషలను లో రిసోర్స్ లాంగ్వేజ్ అంటాం. లేదు, డేటా లేదు. ఆ డేటా జనరేట్ చేయాలి మనం. అది ఈ స్టూడెంట్స్తో చేయటం ఉద్దేశం. అండ్ వీళ్ళ ప్లాన్ కూడా తక్కువ కాదు, 1,00,000 ఇంటర్న్షిప్లు వీళ్ళ ప్లాన్. సమ్మర్ ఆఫ్ AI ఇంటర్న్షిప్ 1,00,000 పీపుల్ ఈ సమ్మర్లో ఊరూరు వెళ్ళి AI డేటా కలెక్ట్ చేసి వాళ్ళ AI గురించి నేర్చుకొని ఫేస్బుక్ నుంచి, అంటే మెటా నుంచి, IIIT నుంచి సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని బయటకు వెళ్తారు. ఇది ఒక అమేజింగ్ ప్రోగ్రామ్. ఇది మన ఆడియన్స్ అందరూ కంపల్సరీ వెళ్ళి అప్లై చేయాలి. Wisdom.ai నేను లింక్ ఇస్తాను, ఇక్కడ కింద పెట్టేసేయండి. దట్స్ ద బెస్ట్ థింగ్. సో ఎప్పుడైతే ఈ చైనీస్ వాళ్ళు చేశారో, ఇండియా కూడా చేయడానికి ఇట్లాంటి IIIT లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేస్తున్నారు. భాషిని అని ఉంది, సర్వం అని ఉంది, ఇట్లా చాలామంది మన ఇండియన్ డేటా మీద తయారు చేస్తున్నారు మోడల్స్ ఇట్లాంటివి. ఇది ఒక పక్క రీసెర్చ్. ఇంకో పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం డిసైడ్ అయిందంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక 10 ఏళ్ల క్రితం స్టార్టప్ మిషన్ ఎట్లయితే అయిందో, ఇప్పుడు AI మిషన్ అని చెప్పేసి హెవీ బడ్జెట్ అలొకేషన్ జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి టాప్ యూనివర్సిటీకి 100 కోట్లు ప్యాకేజ్ ఇస్తున్నారు. ప్రతి ఇన్వెస్టర్లకి 100 కోట్లు లోన్లో ఫండ్ ఇచ్చి మీరు ఇన్వెస్ట్ చేయండి మా తరపున అని చెప్పి ఫండ్స్ ఇస్తున్నారు. అలానే ప్రతి గవర్నమెంట్కి రూల్స్ పెట్టారు, మీరు ఏఐని ఇన్వాల్వ్ చేసి సొల్యూషన్స్ తయారు చేయండి, స్టార్టప్స్ లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి అని. సో ఇలా రకరకాలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ట్రైన్ చేయాలంటే GPUలు కావాలి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళే కొన్ని వేల GPUలు NVIDIA తగ్గించుకొని అక్కడ పెట్టి వాటికి డైరెక్ట్ యాక్సెస్ మనకి ఇస్తుంది ఫ్రీగా. కొన్ని చోట్ల డబ్బులు, బేసిక్ ఫీ గంటకు 200, గంటకు 100 అలా. సో ఇలా రకరకాల ప్యాకేజీలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
ఇవన్నీ వాడుకొని ఎవరైనా కొత్త యంగ్ పర్సన్ తయారు చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు క్రియేట్ ఏఐ ఇన్ ఇండియా. ఓకే. అండ్ వస్తుంది వెరీ సూన్, చాలా డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ మోడల్స్ బయటకు వస్తాయి. బికాస్ ఆ పొటెన్షియాలిటీ కనబడుతుంది కదన్న. అబ్సల్యూట్లీ. అండ్ అంటే కనెక్టింగ్ క్వశ్చన్ అనుకోండి, లేదంటే ఇది సిమిలర్ క్వశ్చన్ అనుకోండి, అంటే ఇది మనకు సంబంధించిన క్వశ్చన్ కూడా కాదు, కాకపోతే వరల్డ్కి సంబంధించిన క్వశ్చన్. గూగుల్ ఎందుకు ఒక ఏ మాడ్యూల్ పైన పడుతుందన్న ఎక్కువ? అంటే హ్యూజ్ డేటా ఉన్న గూగుల్, హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న గూగుల్ వెళ్ళి మళ్ళీ ఏ మోడల్ పైన ఎందుకు పడుతుంది? ఇది సెర్చ్ ఇంజినే కదన్న. గూగుల్ కూడా యాక్చువల్లీ ఎప్పటి నుంచో వాడుతుంది. గూగుల్ సర్చ్ ఇంజిన్లో వాళ్ళు వాడే మోడల్ని బర్ట్ అంటారు, BERT అంటారు. అది ఎప్పటి నుంచో వాడటం మొదలుపెట్టారు వాళ్ళు. కానీ ఇంట్రెస్టింగ్లీ పర్ప్లెక్సిటీ అని ఒకటి వచ్చింది. ఓకే. వీడు ఎందుకులే ఆయన అందాం, ఇలా తిడతారు మళ్ళీ కింద. సో పర్ప్లెక్సిటీ అరవింద్ అతను ఏం చేశారు, అతని ఇంటర్న్షిప్ ఫస్ట్ జాబ్ ఓపెన్ అయ్యేలో. ఓకే. సో బేసిక్స్ అన్నీ అక్కడ నేర్చేసుకున్నాడు, ఎట్లా పనిచేస్తాయి ఏంటి అని. తర్వాత గూగుల్కి వెళ్ళి సర్చ్ ఇంజిన్ మీద పనిచేశాడు జాబ్లో. అక్కడ గూగుల్ సర్చ్ ఇంజిన్ ఎట్లా పనిచేస్తే అర్థం చేసుకున్నాడు. ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని బయటకు వచ్చి పర్ప్లెక్సిటీ ఒక కంపెనీ పెట్టాడు. ఫ్యూజన్ చేసిండు ఆయన. చెప్తా ఇంట్రెస్టింగ్ ఏం చేశాడు ఇతను, అరే మోడల్స్ గీడల్స్ మీరు చేసుకోండి, నేను అసలు మోడల్స్ తయారు చేయను, నేను మీ ఉన్న మోడల్స్ నేను వాడుకొని నేను జనాలకి ఒక యాప్ తయారు చేస్తాను. ఓకే. వాడు దేనికి అది వాడుకున్నట్టు పనిచేసేటట్లు. నాకు వీడి మోడల్, నాకు ChatGPT వాడు తయారు చేస్తే వాడి మోడలే వాడాలి, గూగుల్ వాడు ఏమైనా తయారు చేస్తే వాడి మోడలే వాడాలి. సో వాడు వీడి దానిలో బాగుంది అది బాగుంది, వాడి దానిలో ఇది బాగుంది అంటే కలపలేడు, వాడు అట్లే ఉండాలి. నేనేం చేస్తాను, వీడి దానిలో ఇది బాగుంటుంది ఇది వాడతాను, వాడి దానిలో అది బాగుంటుంది అది వాడతాను, వీడిది ఫ్రీగా వస్తే ఇది వాడతాను. అలా వాడు ఒకటేమో గూగుల్ది, ఒకటేమో ఫేస్బుక్ది, ఒకటేమో మిస్ట్రల్ది, ఒకటేమో డీప్సీక్ ఒకటి ఫ్రీగా, అలా అందరి వాడి ఇంకా తక్కువకి అందరి బెస్ట్ వీడు ఒకటిలో ఇచ్చేస్తున్నాడు. ఇండియన్ ఫౌండర్, IIT మద్రాస్ చదువుకొని మొన్న ఈ మధ్య రీసెంట్గా నిఖిల్ కామత్తో కూడా ఒక పాడ్కాస్ట్ చేశాడు. సో ఇంట్రెస్టింగ్ అది. సో అతను చెప్పేది ఏంటంటే, మై యాప్ ఈజ్ నౌ యాజ్ గుడ్ యాజ్ గూగుల్ సర్చ్. అసలు జనాలు సర్చ్ వాడలేదు, ఇప్పుడు నా యాప్లోనే అన్ని చేసుకుంటున్నారు అన్న లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అని. సో అందుకని చెప్పి డెఫినెట్లీ AI, సర్చ్, చిప్స్ అండ్ ఇవన్నీ వాడుకునే అప్లికేషన్స్, ఇవి 4 ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్, అవర్ నెక్స్ట్ ఫ్యూచర్. యాక్చువల్లీ అవి ప్రజెంట్. ఫ్యూచర్ ఏంటి అంటే రోబోట్స్, డ్రోన్స్, వరల్డ్ మోడల్స్, బయో హ్యాకింగ్, ఇవి ఫ్యూచర్. ఓకే. సో భయంకరంగా అన్ని ఫ్యాక్టరీలో ఆల్రెడీ టెస్లా అండ్ బంచ్ ఆఫ్ యూఎస్ ఫ్యాక్టరీస్లో రోబోట్స్ వచ్చేసాయి. ఏది ఆర్మ్ రోబోట్స్ కాదు, ఏదో మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసినవి కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనుషులు అంటే హ్యూమనాయిడ్స్ వచ్చేసాయి. ఓకే. నెక్స్ట్ మెడికల్ అండ్ డిఫెన్స్ స్పేసెస్లో హెవీ ఇన్నోవేషన్, బయో హ్యాకింగ్, లైఫ్ని ఎలా పెంచుకోవాలి, యాంటీ ఏజింగ్, లాంజివిటీ, ఈ స్పేసెస్లో హెవీ ఇన్పుట్. అండ్ ఇవన్నీ పనిచేయాలి అంటే ఇప్పుడు మోడల్స్ పనికిరావు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ వరల్డ్ మోడల్స్. అంటే జస్ట్ ఇమాజిన్, నేను ఇక్కడి నుంచి వచ్చి దాన్ని పట్టుకోవాలి కింద పడకుండా. నా మైండ్లో ఇమాజిన్ చేసుకుంటా, ఓకే అట్లా వెళ్తే యాంగిల్ ఉంటుందా జారుద్దా, తర్వాత యాక్చువల్లీ దాన్ని సిమ్యులేట్ చేసుకుంటా, అది ఒక 10 రకాలు సిమ్యులేట్ చేస్తే దాన్ని అలా కాదు ఇలా తీద్దాము అని ఫిగర్ అవుట్ చేస్తా. ఇక్కడ ఎక్కడ లాంగ్వేజ్ ఉందా? సో నీ LLMs ఇక్కడ పనికిరావు. ఓకే. సో ఇవన్నీ చేయాలంటే ఎట్లా చేయాలి? అక్కడ వచ్చే కాన్సెప్టే వరల్డ్ మోడల్స్. సెల్ఫ్ సూపర్వైజ్, జపా అంటారు, అవి సెల్ఫ్ సూపర్వైజ్ చేసుకుంటే దానికి అదే నేర్చుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో రియల్ లైఫ్ ఫీడ్బ్యాక్ని బట్టి నాకు ఒక రివార్డ్ సిస్టమ్ వస్తుంది, కరెక్ట్ జరిగినా రాంగ్ జరిగినా దాన్ని బట్టి నేను మళ్ళీ రీట్రైన్ సేమ్ మన హ్యూమన్స్ లాగా. ఎందుకు ఒక పిల్లి లాగా, ఒక పిల్లి ఆ గోడ నుంచి ఈ గోడ మీద దూకాలి అంటే అది మొత్తం సిమ్యులేట్ చేసుకుంటుంది మైండ్లో. ఓకే నేను ఇప్పుడు ఎట్లా దూకాలి, ఎట్లా దూకితే ఇలా పట్టుకోవాలి, ఎలా పడకుండా ఉండాలి, ఏ యాంగిల్, ఇవన్నీ దానికి ఎవరు నేర్పించారు? అలానే ఏ నేర్చుకుంటే ఇవి నెక్స్ట్ రాబోతున్నాయి. జపా, వరల్డ్ మోడల్స్, ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి. చాలామంది అంటున్నారు మనం చాలా AGI దగ్గరికి వచ్చేసాం, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, కానీ రాలా. ఇంకా చాలా ఎన్నికలు ఉన్నాయి నా దృష్టిలో. ఇది ఓన్లీ 1 to 5%. ఓకే. LLMs అసలు గేమ్ అంతా వరల్డ్ మోడల్స్లో ఉంటుంది, అక్కడ రియల్ వరల్డ్ ఉంటుంది. సో అవి వస్తాయి నెక్స్ట్.
సో వరల్డ్ మోడల్స్ వచ్చినప్పుడు రోబోటిక్స్, చిప్స్, ఇవన్నీ మెకానిక్స్, ఫిజిక్స్, ఇవన్నీ అక్కడ యాక్టివేట్ అవుతాయి. ప్రతి కెమికల్ రియాక్షన్, కెమికల్ కంబషన్, హీట్, అన్ని ఎలిమెంట్స్ దానిలోకి వస్తాయి. దట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏమైనా రీసెర్చ్లో దిగాలి అనుకుంటే ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. ఆడు జరుగుతుందని వెళ్తే ఉపయోగం లేదు. అండ్ ఇందాక మీరు చెప్పినవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ విన్న తర్వాత నాకు చాలా అన్నీ కొత్తగానే ఉన్నాయన్న. అంటే చెప్తున్నా, అసలు నాకు ఈ ఫీల్డ్లో అసలు ఏం తెలియదు అన్న. కానీ నా ఫోన్ ఓపెన్ చేసిన, జనరల్గా మా ఫ్రెండ్స్ ఫోన్ ఓపెన్ చేసిన, నాకు క్లియర్గా కనపడేది 2-3 యాప్సే అన్న. ఒకటి చాట్‌జీపీటీ కనపడుతుంది, లేదంటే ఒకటి గ్రాక్ కనపడుతుంది, లేదు గట్టిగా మాట్లాడితే ఇన్స్టాగ్రామ్లో ఆ ఏఐ మోడల్ యూజ్ చేసుకొని ఏ టైంకి పోస్టింగ్ చేస్తే నా పోస్ట్ మంచి వైరల్ అవుతుంది, ఈ క్వశ్చన్ ఉంటుంది ప్రతి ఒక్కరి దాంట్లో. సో ఇట్లా నేను డైలీ యూజ్ చేసుకునే ఏ మోడల్స్ ఏమైనా ఉన్నాయి నాకు తెలియకుండా, అంటే ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయన్న? ప్రతి టెక్నాలజీ ట్రెండ్లో నేను అబ్జర్వ్ చేసింది 3 రకాల ట్రెండ్స్ ఉంటాయి. ఓకే. యూట్యూబ్ తీసుకుందాం. యూట్యూబ్లో జనరేషన్ 1లో ఎలాంటి కాంటెంట్ ఉంది? ప్రాంక్ వీడియోలు, సోది, చెత్త, అంత పనికి మాల చెత్త. అది జనరేషన్ 1. జనరేషన్ 2 ఏమైంది? కొంచెం పనికొచ్చే చెత్త. దీన్ని ఎంటర్టైన్మెంట్ అనుకో, దాన్ని ఇన్ఫోటైన్మెంట్ అనుకో. ఓకే, పనికొచ్చుది, ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ దాని సోదేమో ఎక్కువ. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆడియన్స్ ఎటు వెళ్తారు? ప్యూర్ లెర్నింగ్ సైడ్ వెళ్తారు, ఎడ్యుకేషనల్ సైడ్ వెళ్తారు. ఈరోజు ఇంకా అక్కడ లేము మనం, బట్ వస్తారు అటు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్టేజ్. మాస్ అడాప్షన్, ఆ తర్వాత వాడి దీని నుంచి నాకు వాల్యూ ఏమొస్తుంది, ఇంకా బెటర్ వాల్యూ ఏమొస్తుంది, అట్లా ఉంటుంది జర్నీ ఎప్పుడైనా. ఓకే. సో ఇప్పుడు ఏ కూడా మ్యాక్సిమం యూసేజ్ ఇండియాలో జరిగే ఏంటంటే గ్రాక్, వాట్సాప్, ఇన్స్టా. ఇవి ఎందుకు? అవి ఆల్రెడీ ఉన్న యాప్లోనే ఉంటాయి కాబట్టి. యా, వాడు అక్కడే ఇచ్చాడు, వాడుతాను ఈజీ కాబట్టి, కొత్త డౌన్లోడ్ చేసే పని లేదు. ఆ తర్వాత ఉన్నవి చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ. కొంచెం నాలెడ్జ్ ఉండి డెప్త్కి వెళ్ళేవాడు, లేకపోతే గూగుల్ ఫోన్స్ వాడేవాళ్ళు, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేవాళ్ళు జెమినై, క్లాడ్ ఇవి వాడుతున్నారు. ఇవి బేసిక్స్. ఇవన్నీ ఎల్ఎల్ఎం మోడల్స్. అంటే నువ్వు టెక్స్ట్ ఇస్తే కొంచెం మల్టీ మోడల్ ఉన్నప్పుడు ఇమేజ్లు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే యూజర్స్ అందరికి కావాల్సింది అంటే ఇది నేను నా రోజువారీ ఎలా వాడుకోవచ్చు, ఇంకెలా వాడచ్చు. లెట్స్ ఆన్సర్ ఎ ఫ్యూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ దేర్. ఇప్పుడు నాకు బైన్యూరల్ బీట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అసలు అదేంటి బైన్యూరల్ బీట్ ఏంటి అంటే, మన బ్రెయిన్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్కి పర్టికులర్ వేలో రియాక్ట్ అవుతుంది. ఆల్ఫా, బీటా, గామా రేస్ అని డిఫరెంట్ వేవ్స్లో, ఫ్రీక్వెన్సీస్లో ఆ సౌండ్ వేవ్స్కి రకరకాల రియాక్ట్ అవుతుంది. సో నేను ఫోకస్డ్గా చదువుకోవాలనుకుంటున్నా, ఒక టైప్ ఆఫ్ వేవ్స్ బాబానికి వస్తాయి. నేను నిద్రపోవాలనుకుంటున్నా, ఒక టైప్ ఆఫ్ వేవ్. స్ట్రెస్ ఉంది, రిలాక్స్ అవ్వాలనుకుంటున్నా, ఒక టైప్ ఆఫ్ వేవ్. ఇలా ఇవన్నీ రీసెర్చ్ ఉంది ఆల్రెడీ. బైన్యూరల్ అంటే ఏంటంటే ఈ చెవులో ఒక ఫ్రీక్వెన్సీ ఇస్తా, ఈ చెవులో ఒక ఫ్రీక్వెన్సీ ఇస్తా, ఈ రెండు బ్రెయిన్ అసిమిలేట్ చేసుకుని అది ఇంకో కొత్త రకమైన ఫ్రీక్వెన్సీ బిల్డ్ చేసుకుంటుంది లోపల. అది ఏం బిల్డ్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఇదంతా ఒక లాజిక్. ఇదంతా ఒక ప్రోగ్రామ్ రాసి ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయాలి. నాకు ఇలాంటి ఒక యాప్ తయారు చేసుకుని ఎప్పటి నుంచో ఉంది. నాకు ఎలా కావాలంటే అలా ఫ్రీక్వెన్సీ నా రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాను, నేను మెడికల్ రీసెర్చ్. అది చూసి నా ఫ్రీక్వెన్సీ నేను డిసైడ్ చేసి నాకు నేను తయారు చేసుకుంటే ఎట్లా ఉంటుంది అని ఎప్పటి నుంచో ఉంది నాకు. కానీ దానికి ఒక మనిషిని పెట్టాలి, యూఐ చేయాలి, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ చేయాలి, ఇవన్నీ ఫ్రీక్వెన్సీలు ఫిగర్ అవుట్ చేయాలి. టూ మచ్ పని ఆపేసాను, నేను చేయలేదు ఇప్పుడు దాన్ని. మొన్న ఈ మధ్య రీసెంట్గా లవబుల్ అని ఒక యాప్ వచ్చింది. యాప్ కాదు అది, అదొక లింక్, వెబ్ బేస్డ్ అనుకో. ఆ లవబుల్ యాప్కి పోయి నేను ఏం చేశానంటే ఫస్ట్ చాట్‌జీపీటీకి వెళ్ళాను. చాట్‌జీపీటీ నాకు ఇలా చేయాలని ఒక యాప్, దానికి ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తయారు చేసి అన్న. అది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఇచ్చింది, నాకు ఒక మంచి షీట్ ఇచ్చింది. ఈ షీట్ వాడుకొని లవబుల్కి ఒక ప్రాంప్ట్ తయారు చేయన్న. ప్రాంప్ట్ కూడా ఇచ్చేసింది. ఈ రెండు ఇటు కాపీ చేసి లవబుల్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాను. 5 నిమిషాలు నా యాప్ వచ్చేసింది, విత్ యూఐ, విత్ సౌండ్స్. ఇది కదా ఏ వాడుకోవాల్సిన పద్ధతి. ఎవరికి మన ప్రతి ఒక్కడికి ఐడియాస్ ఉంటాయి, ఏదో చేయాలని ఉంటుంది, కానీ అది ఎలా చేయాలో తెలియదు, ఆ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ లేదు, అది తెలియక వదిలేస్తారు. మరి మామూలు ఎలా చేయొచ్చు? ఏదైనా ఒక వెబ్సైట్ తయారు చేయాలి నేను, ఎలా చేసుకోవచ్చు? ఈ 2-3 రకాల అప్లికేషన్ వాడుకొని తయారు చేసుకోవచ్చు. వీటి దగ్గరికి వెళ్ళు, వీడిని అడుగు, నేను ఒక హోటల్ వెబ్సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నా, రెసిపీస్ తయారు చేద్దాం అనుకుంటున్నా, ఎలాంటి రెసిపీస్ కావాలి నాకు, చాట్‌జీపీటీ ఇస్తుంది మొత్తం. అవి తీసుకొచ్చి దీన్ని వెబ్సైట్ తయారు చేయమని, టపక్ 5 minutes ఇంక్లూడింగ్ పిక్చర్స్.
సో ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమ్. సో ఎవరైనా ఏమైనా తయారు చేయాలనుకుంటే లవబుల్ యాప్. లేదు నాకు కొంచెం ప్రోగ్రామింగ్ వచ్చు, విండ్సర్ఫ్, కోపైలట్, కర్సర్, బంచ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సరే ఒక స్టెప్ పక్క వస్తాను ఇప్పుడు లెట్స్ నేను చదువుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నా. ఏమైనా చదువుకోవాలంటే మన పద్ధతి ఏంటి? ఒకప్పుడు అయితే కష్టపడి వద్దాలి, సరే టైం లేదు, ఇప్పుడు ChatGPTకి ఇస్తే అది 4 పాయింట్లు ఇస్తుంది, ఓకే. బట్ నాకు ఒక PDF 50 పేజ్ డాక్యుమెంట్ ఉంది, నాకు అది మొత్తం అర్థం అవ్వాలి, నాకు లోపల ఏముంది అని. అదొక కోర్టు జడ్జిమెంట్ అవ్వచ్చు, ఒక మెడికల్ అనాలిసిస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక మాన్యువల్, బుక్ మాన్యువల్, బైక్ మాన్యువల్ అవ్వచ్చు. నోట్బుక్ LM అని ఒక అప్లికేషన్, ఇది గూగుల్ వర్డ్ టూల్, వచ్చి సంవత్సరం అయింది, అద్భుతమైన టూల్. కానీ ఎవరికి తెలుస్తావు, ఎవరికి తెలియదు అంటే ఎంతవరకు అంటే పెద్ద పెద్ద CEOలు కూడా తెలియదు చాలామందికి. సో అందుకే నేను చెప్పడం ఇంపార్టెంట్ ఇవాళ. ఈ నోట్బుక్ LM ఏంటంటే నేను ఏ డాక్యుమెంట్ అయినా ఇవ్వచ్చు, ఏ వీడియో అయినా ఇవ్వచ్చు, ఏ లింక్ అయినా ఇవ్వచ్చు, ఏ వెబ్సైట్ అయినా ఇవ్వచ్చు, ఏ టెక్స్ట్ అయినా ఇవ్వచ్చు, దానికి ఇచ్చేసి అట్లా ఒక 200-300 వరకు ఇచ్చేసి ఇవన్నీ వాడి నాకు ఒక పాడ్కాస్ట్ తయారు చేయమని చెప్పు. నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు, అది చేస్తుంది పాడ్కాస్ట్, మైండ్ దొబ్బుద్ది. 20 minutes లెంత్లో పాడ్కాస్ట్ తయారు చేసేస్తుంది నీకు. ఆ పాడ్కాస్ట్ వింటే నీకు ఆ సబ్జెక్ట్ మొత్తం అర్థమైపోద్ది, అంత బాగుంటుంది. సరే ఇది గొప్ప కాదు, అసలు మ్యాజిక్ ఇప్పుడు వస్తుంది. ఆ పాడ్కాస్ట్ ఇద్దరు మాడుకుని ఉంటారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది వాళ్ళు ఎప్పుడు చూస్తారు తర్వాత. వాట్ ఇఫ్ మనం మాట్లాడుకుంటూనే వాడికి డౌట్ వచ్చింది, అన్న నాకు ఈ డౌట్ వచ్చింది అని అడిగితే మనం ఆగి నేను చెప్తా చూడని చెప్తే అది కూడా చేస్తుంది. అంత న్యాచురల్ ఉంటుంది అన్న, రియల్ లైఫ్ న్యాచురల్. ఇంకా చెప్తా చూడు, 2 days ago 3 days ago ఒక అప్డేట్ వచ్చింది దీనికి. ఇన్నటి వరకు అది ఇంగ్లీష్లోనే చెప్పేది, ఓకే, ఇప్పుడు తెలుగులో కూడా చెప్పుద్ది. నోట్ చేసుకో. సో చదువుకునే స్టూడెంట్ దగ్గర నుంచి ఓకే, ఒక డాక్టర్, ఒక రీసెర్చర్, ఒక లీగల్ అడ్వైజర్, ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే, నాకు చదవలేను, నాకు చదివితే ఎక్కదు అనుకుంటే ఈ పాడ్కాస్ట్ తయారు చేయండి. మనం మాట్లాడిన పాడ్కాస్ట్ పనికిరాదు దాని ముందు, అంత బాగుంటుంది అది. నేను ఈ మధ్య ఏం నేర్చుకోవాలో అట్లా నేర్చుకుంటున్నాను నేను. సో దీస్ ఆర్ ది టూల్స్ దట్ యూ నీడ్ టు యూస్. నోట్బుక్ LM, లవబుల్. మొన్నప్పుడు చిన్నపిల్లలతో కూర్చుంటే సరే వాళ్ళ లెవెల్లో ఏం చేయొచ్చని ఆలోచించా. చూస్తే suno.ai అని ఒకటి ఉంది యాప్. విన్నాను. సో ఏం చేశాను నేను, నా మెంటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సరే ఆ పిల్లలు నేను ఇప్పుడు కలవలేదు, సరే ఎంగేజ్ అవ్వాలి వాళ్ళతో, ఏదో ఒక ర్యాపో బిల్డ్ చేయాలిగా. సో ఏం చేయొచ్చు ఆలోచించి వాళ్ళు కూర్చోబెట్టి, అరే లెట్స్ మేక్ ఏ సాంగ్ అన్న. ఓకే, వాట్ సాంగ్? వాడు బొడ్డోడు లేచి, ఎత్తున 5-6 ఏళ్ళు ఉంటాయి వాడికి, వాడు వచ్చి ఐ వాంట్ పూప్ సాంగ్ అన్నాడు. పూప్ సాంగ్ ఏంటో తింగరు, నాకు ఐ వాంట్ దట్ అన్నాడు. సరే ChatGPTకి వెళ్ళి ChatGPT, ఐఎమ్ ఏ 5-year-old, ఐ వాంట్ యూ టు క్రియేట్ ఏ నైస్ ఇంట్రెస్టింగ్ పూప్ సాంగ్ ఇన్ ఏ కామెడీ అండ్ ఫనీ వే, ఓకే, ఫర్ కిడ్స్ అన్న. అది మొత్తం లిరిక్స్ రాసి ఇచ్చింది. ఈ లిరిక్స్ తీసుకెళ్ళి ఈ సునోలో కస్టమ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి పోయి లిరిక్స్ ఇస్తే అదే మొత్తం సాంగ్, లిరిక్స్, మ్యూజిక్ అండ్ వోకల్స్ వేసి ఇచ్చింది. అది ప్లే చేసా, పిల్లలు పడి కొట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు మీకు ప్లే చేసి చూపిస్తా ఇప్పుడు నేను. ఓకే, మెంటల్. సో నువ్వు ఎవరినైనా ఎంగేజ్ చేయొచ్చు ఏ వాడుకొని, జస్ట్ దట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా దీన్ని నేను అయితే ఎలా సాల్వ్ చేయొచ్చు అని ఆలోచించి. అండ్ ఒక టూల్తో వాడద్దు. ఇప్పుడు నేను చెప్పిన 3 ఎగ్జాంపుల్స్లో కూడా నేను ఒక టూలే వాడలా. ఒక టూల్ ఒకదానికి వాడా, ఇంకో టూల్ ఇంకో దానికి వాడా, ఇంకో టూల్ ఇంకో దానికి వాడా. సో 3 ఆ చైన్, ఆ వర్క్ ఫ్లో బిల్డ్ చేయండి. దట్స్ వెన్ యూ విల్ గెట్ ది బెస్ట్ అవుట్పుట్స్. ఇవి మిస్సింగ్ పీసెస్. ఇవి నేర్చుకుంటే మన వాళ్ళు ఏని దున్నుతాం. మనం ఏని వాటర్ నేర్చుకుంటే మనం ఇండియాలో మనం తోపులైపోతాం యాజ్ తెలుగు పీపుల్. అన్న ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్న, అంటే నేనే ఇంట్రెస్టింగ్ అని చెప్తున్నా. మన నీడ్ని అండ్ మన ఫ్యూచర్ని రెండింటిని ఫ్యూజన్ చేస్తే దానికి హెల్ప్ అయ్యే ఏస్ ఏమైనా ఉన్నాయా? మన నీడ్ ఇన్ ద సెన్స్ మన అగ్రికల్చర్, ఈ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ, ఒక ఫార్మర్కి కానీ యూజ్ అయ్యే ఏస్ ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్గా మార్కెట్లోకి అయితే ఇంకా సొల్యూషన్స్ ఎవరు రాలా. హవెవర్ తయారు చేసుకోవాలంటే ఇప్పుడు 2 నిమిషాల పని. నేను చెప్పినట్టు లవబుల్ లాంటి టూల్స్ వాడుకొని మీ ఏ టూల్ మీరు తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాయిల్ రిపోర్ట్ వస్తుంది,
గవర్నమెంట్ నుంచి. గ్రౌండ్ వాటర్ రిపోర్ట్స్ వస్తాయి, వెదర్ రిపోర్ట్స్ వస్తాయి, ఇలా రకరకాల రిపోర్ట్స్ వస్తాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ నేను ఏకిస్తే నాకు ఇప్పుడు ఏ క్రాప్ వేస్తే బెటరు, గ్లోబల్ వెదర్ కండిషన్స్ ప్రకారం, దీని ప్రకారం లేదు, నాకు ఎలాంటి పెస్టిసైడ్ వాడితే, న్యూట్రిషన్స్ వాడితే బెటరు అన్న ఇన్సైట్స్ ఇప్పుడు డైరెక్ట్గా ఫార్మరే ఏమైనా ఎక్స్పర్ట్ని అడగాలి, గోల్ ఉండదు. అన్ని డాక్యుమెంట్లు తీసి ChatGPTలో అప్లోడ్, టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ, దిస్ ఈజ్ మై క్వశ్చన్ అని తెలుగులో అడగచ్చు. ChatGPTతో మనం తెలుగులో మాట్లాడచ్చు. ఇది పార్ట్ 1. పార్ట్ 2కి వద్దాం. ఏం రాబోతున్నాయి? ఈరోజు ఆల్రెడీ డ్రోన్స్తో మనం ఫెర్టిలైజర్లు స్ప్రే చేస్తున్నాం, అక్కడ దాకా వచ్చేసాం. ఇదే డ్రోన్కి కెమెరా పెట్టి ఆ తీసిన ఫొటోస్తో ఎక్కడెక్కడ ఎలాంటి పురుగు ఉంది, ఎక్కడ వీడ్ ఎంత ఉంది, ఇవన్నీ ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్గా దానికి సంబంధించి ఏం చేయొచ్చు. ఇది 2వ లెవెల్. 3వ లెవెల్ హై ప్రెసిషన్. అంటే కొన్ని ట్రాక్టర్, బ్లూ రివర్ అని ఒక ట్రాక్టర్ కంపెనీ ఉంది. వీడేం చేశాడు, ట్రాక్టర్ వెళ్తూ ఉంటుంది, లేజర్ బీమ్స్ వెళ్ళి కరెక్ట్గా ఎక్కడ వీడుందో చూస్తుంది, అక్కడే బీమేజ్ దాన్ని ఫైర్ చేసేస్తుంది. ఓన్లీ వీడిని మాత్రమే. ఆ కంపెనీని ఇప్పుడు జాన్ డీర్ కొనేసింది. సో ఇట్లా రకరకాలు. సరే, మనం రోజు వాడుకోవాలని ఏమున్నాయని చూస్తే, పురుగు వచ్చింది మీకు ఎక్కడన్నా, పురుగుని ఫోటో తీయండి, ఆ ప్లాంట్ ఫోటో తీయండి, అప్లోడ్ చేయండి, ఏం చేయాలి అని అడగండి, డీటెయిల్గా చెప్పొద్దు. సో ఆ లెవెల్లో ఏని ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళు వాడుకోవచ్చు. జస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఇవాళ ఇది చేస్తున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను, దీన్ని ఎలా చేస్తే బెటరు అడగండి. ఏఐకి చెప్పొద్దు, అడగండి ఏంటి తేడా. చెప్పడం అంటే ఏఐ జనరేట్ 5 pages అది చెప్పడం. అడగటం అంటే ఏంటి, ఏఐ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ఏ essay writing competition in my school, I am studying 8th standard, I have this problem, I want to talk on this subject, can you give me more ideas on which subject should I talk about, ఏ టాపిక్ మీద నేను మాట్లాడితే బాగుంటుంది, ఏయో లిస్ట్ ఇస్తుంది. నో ఐ లైక్ దిస్ టాపిక్, కెన్ యూ గివ్ మీ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్, నాకు ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తావా, చెప్పుద్ది. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తే బాగుంటుంది, ఒక స్ట్రక్చర్ ఇవ్వు నాకు, స్ట్రక్చర్ ఇస్తుంది. సో ఏఐతో మాట్లాడండి, చెప్పొద్దు. ఏఐతో మాట్లాడుతూ అడగండి. నీకేంటి డౌట్ ఉంటే నన్ను అడుగు, నాకు ఆన్సర్ ఇచ్చే ముందు నువ్వు నన్ను ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నావా, ఇలా కాన్వర్సేటరీగా వెళ్ళండి, మీకు ఇంకా మంచి రెస్పాన్సెస్ వస్తాయి. ఇవి చాలామంది ఇప్పుడు ఇంకా మిస్ అవుతున్నాం. సో ఎందుకు మొన్న ఎవరో ఒక రీల్ చూశాను నేను, బెంగళూరు వెళ్తాడు, ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్తాడు, వీడు కన్నడ రాదు, కన్నడలో బేరం ఆడాలి, వీడు తెలుగులోనో ఇంగ్లీష్లోనో వాట్ ఎవర్ భాషలో ఏఐ నువ్వు కొంచెం రెస్పెక్టబుల్గా ఈ ఆటో డ్రైవర్తో కొంచెం 200 చెప్పాడు, నువ్వు నాకు కొంచెం తక్కువకి అడుగు, నెగోషియేట్ చేయి, నాకు 100 రూపాయలు చేస్తే నాకు ఇంట్రెస్ట్. అదే వాడితో కన్నడలో మాట్లాడి నెగోషియేట్ చేసి 100 నుంచి 120 నెగోషియేట్ చేసేసుకొని రేట్ ఫైనల్ చేసుకుంది. ఆ లెవెల్ టాస్క్లు ఆల్రెడీ చేయగలుగుతున్నాయి ఇప్పుడు. సో ఇది మనం ట్రాన్స్లేషన్స్కి వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. వాడి ఇమాజినేషన్, లిమిటేషన్ లేదు. అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఈ పాడ్కాస్ట్ నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. మై ప్లెజర్. సూపర్ అన్న. అంటే ఈ పాడ్కాస్ట్ నడుస్తున్నంతసేపు ఎంత టైం ఎట్లా వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియట్లా. ఇంత తెలియని ఇన్ఫర్మేషన్ ఉందా, డిగ్ చేసే కొద్దీ లోపలికి వెళ్ళిపోతున్నాం, కానీ అసలు వాళ్ళు ఇక్కడ వాళ్ళు అనేంత లేదన్న. అసలు నాకు తెలిసింది 100లో 0.001%. నేను బయట న్యూస్ చదివో అక్కడెక్కడ నేర్చుకోనో గూగుల్ చేసో నాకు నేను సొంతంగా నేర్చుకునే ఇన్ఫర్మేషనే ఇది. దీనిలో చిన్న కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని ఒక్కోసారి ఫ్యాక్ట్స్ కొంచెం డిఫరెంట్గా నేను చదివి ఉండొచ్చు, చెప్పి ఉండొచ్చు. బట్ పాయింట్ ఈస్, ఇప్పుడు మీకు వినదే అంత అనిపిస్తే ఇంకెంత ఉంది బయట. సో నేర్చుకుందాం అనుకున్న వాడికి, చదువుకుందాం అన్నవాడికి అంతుల ఇన్ఫర్మేషన్ ఉంది బయట. ఎవడు ఎటైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టాపిక్ ఒక 4-5 కెరీర్లు ఓపెన్ చేస్తాయి. సో ఎవడు ఎటు వెళ్తే ఆ కెరీర్లో అంత డెప్త్ ఉంది దాంట్లో. ఎట్లా అనిపించింది మా షో, ఎట్లా అనిపించింది మా వాళ్ళు, ఎట్లా అనిపించింది ఒక చిన్న మాట. నేను ఆల్మోస్ట్ పాడ్కాస్ట్ రికార్డింగ్ స్టార్ట్ చేసి మేము 1 సంవత్సరం దాటిపోయింది మేము. సో అందరికీ స్క్రీన్ మీద ఏముంటుందో తెలుసు, కానీ స్క్రీన్ వెనకాల పడే కష్టం ఏంటి, ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయాలంటే నానా సంకల్ నాకాలి, నానా రభస ఉంటుంది.
ప్రతి రీల్ కట్ చేయాలి, thumbnail రాయాలి, ఎడిట్ చేయాలి, కెమెరా యాంగిల్స్, కలర్ ఎడిటింగ్, ఫేసు, అబ్బా అసలు ఎంత పని ఉంటుందో వాళ్ళకి తెలియదు. కానీ ఒకసారి ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా ఇవన్నీ అసలు ఎట్లా ఉంటాయని. ఇంత పని చేయాలంటే ఈజీ కాదు. ఎస్పెషలీ డబ్బులు అంత ఈజీగా దొరకని వాళ్ళకి అది ఇంకా ఈజీ కాదు. ఎక్విప్మెంట్ తెచ్చుకోవడం కానీ, ఈ టీంని మెయింటైన్ చేయడం కానీ. సో నేనంటే సరే ఇప్పుడు 33 ఏళ్ళు, మురళీకి ఒక 53 ఏళ్ళు, 34 ఏళ్ళు. సో మా ఇద్దరు డబ్బులు ఉన్నాయి, మేము ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం. బట్ మీ ఏజ్లో మీరు ఇవన్నీ సొంతంగా ఫిగర్ అవుట్ చేసి చేసుకుంటున్నారు అనేది ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఎవరైతే బిలో 30 ఉండి ఫిగర్ అవుట్ చేసుకుంటూ సొంతంగా జాబులు లేకపోయినా శాలరీ ఉన్న తక్కువ డబ్బులతో ఫిగర్ అవుట్ చేస్తున్నారో మీరందరూ జోబులో ఖర్చు పెట్టి ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు. అట్లీస్ట్ మా మినిమం కర్తవ్యం ఏంటంటే మీకు బేసిక్గా ఏ సేవ్ చేయగలను చేయటం. సో అది నేను ట్రై చేస్తున్నా వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అసలు ఈ పాడ్కాస్ట్ ఎండ్ అవుతుంది అనే థాట్ ప్రాసెస్ నాకు రావట్లేదన్న. ఇఫ్ దీంట్లో మీకు సెకండ్ పార్ట్ కావాలంటే కామెంట్లో గట్టి వచ్చేసేయండి, ఖచ్చితంగా సెకండ్ పార్ట్ ప్లాన్ చేద్దాం.